మనము చేసిన స్థుతుల మీద ఆయన ఆసీనుడై ఉన్నాడని నమ్ముతూ మనం ప్రార్థన ద్వారా ముందుకెళ్దాం. మన మధ్యలో ఉన్న దీపక్ బ్రదర్ ప్రార్థనలు నడిపిస్తారు. ఈ దినమంతా దేవుడు మనకు మేలు చేయనట్లుగా, ఆరాధన అంతా నడిపించినట్టుగా. స్తోత్రం స్తోత్రం హల్లెలూయా. పరిశుద్ధుడ దేవ దయగల మా తండ్రి, నీకు వందనాలయ్యా. అయ్యా తండ్రి, ఇంతవరకు నీ కృపలో మమ్మల్ని భద్రపరిచి కాపాడినందుకు నీకు వేల స్తోత్రాలు తండ్రి. తండ్రి దేవ, ఇప్పుడు జరగబో ఆరాధనలో తండ్రి, ఇంతవరకు జరిగిన ఆరాధనలో తోడై ఉన్నందుకై నీకు వేల స్తోత్రాలు తండ్రి. జరగబోయే ఆరాధనలో వాక్యంలో తండ్రి నీ కృపా దయచేయము దేవా తండ్రి, నీకే వందనాలు తండ్రి. తండ్రి దేవా తండ్రి, ఆ వాక్యంను విని దేవా తండ్రి అట్టి వాక్యానుసారం నడుచుకుంటా కృపా దయచేయము దేవా తండ్రి, నీకు వేలాది వందనాలు తండ్రి. తండ్రి దేవా కాపాడము దేవా తండ్రి, నీకు వందనాలు తండ్రి. ముందున్న ప్రతి సమయంలో దేవా తండ్రి నీ ఆధీనంలోకి తీసుకొని క్షేమంగా జరిపించమని యేసయ్య నీ అతి పరిశుద్ధ నామములో ప్రార్థిస్తున్నాను తండ్రి. ఆమేన్. Hey, don't make noise. No more noise. ఆమేన్. హల్లెలూయా. మొన్నటి శుక్రవారం ప్రార్థనకి ఎంతమంది వచ్చారు? చేతులెత్తండి. దేవుని సన్నిధిని మిస్ చేసుకోకండి. సేవకునిగా నేను ప్రేమతో చెప్పే విధానాన్ని చూస్తారు, కానీ దేవుడైతే మరి సేవకుని కంటే ఇంకెక్కువ ప్రేమించేవాడు. ఆ ప్రేమను మనము వ్యర్థం చేసుకోకూడదు. ఆమేన్. అన్నీ మంచిగా ఉన్నప్పుడే ప్రభు సన్నిధిలో ఉపవాస ప్రార్థనలో మనం గడపడానికి ఇష్టపడాలి. హల్లెలూయా. ఎంతమంది ఉపవాస దినం ఉన్నటువంటి వాక్యాన్ని విన్నారు? మీకు అందరికీ అందుబాటులో ఫోన్లో కూడా ఉంది కదా, యూట్యూబ్లో. ఎంతమంది విన్నారు? అనిల్ విన్నాడా? ఫోన్ బాగున్నప్పుడు విన్నావా? ఫోన్లే కాదు, మీరు ఎక్కడైనా యూట్యూబ్లో దేంట్లో అయినా వినాలని ఆశ ఉంటే 40 minutes లేదా 1 hour స్పెండ్ చేయొచ్చు. ఆమేన్. హల్లెలూయా. మరి ఇంకా చిన్నపిల్లలకు నేర్పించినట్టుగానే ఉంది. ఒకవేళ మీరు మిస్ అయినట్లయితే యూట్యూబ్ ద్వారా మిస్ అయిన వాక్యాన్ని మరలా మీరు వినొచ్చు. ఆమేన్. కనీసం విని అయినా కానీ వస్తే, సర్వీస్కి వస్తే ఇక్కడ ఏం మాట్లాడుతున్నామో అర్థమవుతుంది. వినకుండా ప్రభు ఏం నేర్పించినాడో తెలియకుండా మనం వస్తే మనకి ఏది కూడా అర్థం అవ్వదు. ఆమేన్. ఏం చేద్దాం మరి? ఏం చేద్దాం మనం? పోనీ లాస్ట్ సండే ఎంతమంది వచ్చారు? లాస్ట్ సండే ఏం వాక్యం విన్నారో గుర్తుందా? చెప్పగలుగుతారా? దేవునితో సహవాసం చేస్తేనే మనము పిల్లల్ని కంటాం. హల్లెలూయా. సంఘము గొడ్రాలుగా ఉండడానికి దేవుడు కోరుకోవట్లే. సంఘము గొడ్రాల పిల్లలు కననిదాన అని పిలుస్తూ దేవుడు ఏం చేస్తున్నాడు? నీకు అనేకమైనటువంటి పిల్లల్ని నేను ఇవ్వబోతున్నాను కాబట్టి నీ యొక్క తాళ్ళు లాగి నీ యొక్క తెరలను సాగదీసి నీ మేకులను దిగగొట్టమని చెప్తా వచ్చినాడు. హల్లెలూయా. అటువంటి దేవుడు శుక్రవారం ఉపవాస దినమున మనతో జ్ఞాపకం చేసిన మాటలు ఏంటంటే, మన దగ్గర లేనప్పుడు ఇతరులకు ఏమి ఇవ్వలేం. ఇవ్వగలుగుతారా? నీ దగ్గర లేనిది ఇవ్వగలుగుతావా? ఆమేన్. అపోస్తల కార్యం 3వ అధ్యాయంలో మొదటి 2-3 వచనాల్లో 4 వచనాల్లో మనం చదువుకున్నాం. పేతురు అంటున్నాడు అక్కడ, వెండి బంగారం నా యొద్ద లేదు కానీ నాకు కలిగి ఉన్నదే నీకు ఇచ్చుచున్నాను అంటున్నాడు. హల్లెలూయా. ఆ కష్టాల్లో, శ్రమల్లో, కుంటినట్టుగా, బాధల్లో, ఇరుకుల్లో, ఇబ్బందుల్లో ఉన్న వ్యక్తికి వాళ్ళు ఏం చెప్తున్నారంటే, మా దగ్గర డబ్బు లేదు,
వెండి లేదు, బంగారం లేదు, కానీ మా దగ్గర ఉన్నదే నేను నీకు ఇస్తున్నాను, నజరేయుడైన యేసుక్రీస్తు నామంలో లేచి నడువుమని చెప్పినప్పుడు వెంటనే ఆ కుంటివాడు ఏం చేశాడు? నడిచాడు. హల్లెలూయా. శుక్రవారం నేర్చుకున్నాం మనం ఈ సంగతి. నీ దగ్గర లేకుండా నువ్వు పక్క వాళ్ళకి ఎప్పుడు ఇవ్వలేవు. అది ఏదైనా సరే, ఆత్మీయ ఆశీర్వాదాలైనా, శరీర సంబంధమైన మెటీరియల్ థింగ్స్ అయినా నీ దగ్గర లేనిది ఇతరులకు ఇవ్వలేము. ఆమేన్. సంఘము కలిగి ఉన్నది ఏంటిది అని ఆలోచిస్తే, సంఘం అంతట్లో అసలు ఉండాల్సింది ఏంటిది అని ఆలోచిస్తే, సంఘంలో మైకులు అవసరమా? ఈ విధంగా మైకులు లేకపోతే సంఘాన్ని దేవుడు చీ అంటాడా? మొట్టమొదటిగా సంఘములో అనగా మన జీవితాల్లో, మన శరీరాల్లో ఏముండాలా? దేవుడు తాను శరీరంలో ఉన్నంత కాలం మన మధ్యలో తిరిగినాడు, మనుషులతో కలిసినాడు. తాను ఆరోహణమైన తర్వాత వాగ్దానం చేసినట్టుగా పరిశుద్ధాత్మను మన మీదికి పంపించాడు. ఆమేన్. నేను మీ కొరకు ఆదరణకర్తను పంపిస్తాను అని అన్నాడు. హల్లెలూయా. ఇప్పుడు సంఘంలో అన్నిటికంటే, అందరికంటే ముఖ్యమైనటువంటి వ్యక్తి ఎవరు ఉండాలి? పరిశుద్ధాత్మ దేవుడు ఉండాలి. ఆమేన్. ఇక సంఘంలో పరిశుద్ధాత్మలు లేకుండా మనం ఎవ్వరికి కూడా దేవుని కార్యములను వివరించలేము, వారి కొరకు విడుదలను ప్రకటించలేము. అన్య ప్రజలు వారందరూ కూడా నిస్త్రాణ గలవారంటే ఎక్కడ కూడా ఆదరణ లేక కోర ప్రాణంతో దెబ్బల చేత కొట్టబడి వాళ్ళు తిరుగులాడుతున్న సమయంలో వాళ్ళని మనం ఏమాత్రం కూడా ఆదరించలేని పరిస్థితుల్లో ఉంటాం. ఆమేన్. హల్లెలూయా. నీ దగ్గర మందు ఉన్నప్పుడే గాయపడిన వాడికి నువ్వు మందు పెట్టగలుగుతావు. మెడిసిన్ లేకుండా ఆ గాయానికి నువ్వేమి కూడా చేయలేవు. హల్లెలూయా. సో ఆ విధంగా సంఘంలో దేవుని పరిశుద్ధాత్ముడు మొట్టమొదటిగా మరి కార్యములు జరిగించాలి. హల్లెలూయా. పక్కలకు చెప్పండి, దేవుని ఆత్మ నీలో కార్యం చేస్తున్నాడని చెప్పండి. హల్లెలూయా. దేవుని ఆత్మ అనగానే ఏదో ఊగిపోతేనే ఆత్మ కాదు. దేవుని ఆత్మ అనగానే స్వస్థతలు ఉంటేనే ఆత్మ కాదు. దేవుడు ఏ సమయంలో ఏ విధంగా పనిచేయాలో ఆ విధంగా పనిచేస్తూ ఉంటాడు పరిశుద్ధాత్మ దేవుడు. అందరు పక్కలకు చెప్పండి, పరిశుద్ధాత్మ దేవుణ్ణి కలిగిన సంఘంగా మనము ఉండాలి. హల్లెలూయా. సో శుక్రవారం దినం మనం చాలా లోతుగా ఆ సంగతులు తెలుసుకున్నాం. శిష్యులు దేవుని చేత పంపబడ్డారు, ఆయన మాటను అధికారంగా తీసుకున్నారు. మనకున్న అధికారం ఏంటంటే చెప్పండి, మనకున్న అధికారం ఏంటిది? వాక్యమే. హల్లెలూయా. మన అధికారం ఎక్కడి నుంచి వస్తుంది? మనకు దయ్యంలో నిలగొట్టే అధికారం వాక్యంలో నుంచి వస్తుంది. ఎందుకంటే వాక్యమే దేవుడు కాబట్టి. హల్లెలూయా. యేసు ప్రభువే వాక్యం కాబట్టి ఆయన అంటున్నాడు, పాములను తేళ్లను శత్రువు బలమంతటి మీద నేను మీకు అవి తొక్కేయడానికి, పాములు తేళ్ళు తొక్కడానికి శత్రు బలమంతటి మీద నేను మీకు ఏమిస్తున్నా? అధికారం ఇస్తున్నా అంటున్నాడు. ఆ అధికారం ఏంది అంటే మాటనే. దేవుని వాక్యాన్ని నీవు మరి ఉన్నట్టుగా విశ్వాసం ఉంచి దాన్ని అవలంబించినప్పుడు, వాక్యం చెప్పినట్టుగా నువ్వు నెరవేరుస్తున్నప్పుడు నీలో నీకు తెలియకుండా దేవుని ఆత్మ నివాసము చేస్తుడు. హల్లెలూయా. పరిశుద్ధాత్మ నీలో మరి నీతో ఉంటాడు. ఆమేన్. హల్లెలూయా. నీళ్ళలో మునిగిన తర్వాత నువ్వు బయటకు వస్తుంటే నీ లోపల నుంచి నీళ్ళు ఎట్లయితే రాలిపోతాయో, పరిశుద్ధాత్మలో కూడా బ్యాప్టిజం పొందిన తర్వాత నువ్వెక్కడ వెళ్తే అక్కడ పరిశుద్ధాత్ముడు ఏం కావాలా? కార్యములు చేయాలా. ఎంతమందికి అర్థమవుతుంది నేను చెప్పేది? ఎక్కడ మరి మన ప్రజెన్స్, దేవుని ప్రజెన్స్ లాగా ఎక్కడ కనబడుతుంది? ఎక్కడన్నా నువ్వు వెళ్తే అబ్బా దేవుని సన్నిధి లాగా ఉంది అని ఎవరన్నా అంటున్నారా? ఆ స్థితికి మనము దినదినము ఏం కావాలి? ఎదగాల. ఆమేన్. ఆయన తన అరచేతిలో మనల్ని ఏం చేస్తున్నాడు? చెక్కుకుంటున్నాడు. మనం ఇంకా ఆయన రూపంలోనికి రాకపోతే మనం ఈ దినం నిర్ణయం తీసుకోవాలా. మనం పరిశుద్ధాత్మ చేత ఏం కావాలా? నడిపించబడాలా. సంఘంలో మొట్టమొదటిగా ఉండాల్సిన వ్యక్తి ఎవరు? గట్టిగా చెప్పండి, పరిశుద్ధాత్మ దేవుడు. హల్లెలూయా. సో దేవుడు
మరి ఆయన మనకు మన పక్షంగా ఉండి, యేసుక్రీస్తు మాటగా ఉండి, మాటనే ఆత్మగా ఉండి, నేను మాట్లాడుతున్న మాటలు జీవము అని అంటున్నాడు. ఆత్మయు జీవమునై ఉంటున్నాయి అంటున్నాడు. దేవుని మాటలు ఆత్మ ఉంటున్నాయి, దేవుని మాటలు జీవమై ఉంటున్నాయి. హల్లెలూయా, హల్లెలూయా. అందుకే జీవం ఎక్కడ ఉందంటే రక్తంలో ఉందంటారు. అందుకే ఆయన మన కొరకు ప్రాణము పెట్టిండంటారు. హల్లెలూయా. ఆయన చివరి దాకా, చివరి రక్త బొట్టు వరకు కూడా ఆయన ఏం చేశాడు? కార్చాడు. ఆమెన్. అనిల్, యేసుప్రభు చచ్చిపోయిందా? యేసుప్రభుని చంపేసిర్రా? చెప్పు, మీరేమంటారు? యేసుప్రభుని చంపేసిర్రా? యేసుప్రభు చచ్చిపోయిందా? యేసుప్రభుని చంపడానికి ఎవరికన్నా బలం ఉందా? మరి చంపేసిర్రా అంటారు ఏంది? ఎక్కడున్నది సంఘం? యేసు ప్రభువుని ఎవడు చంపడానికి అధికారం లేదు. ఆమెన్. ఆయనకి తెలుసు. ఆయన ఏమంటున్నాడు? తండ్రి, నా ఆత్మ నీకు, తనకు తానే అప్పచెప్పుకున్నాడు మరణానికి. హల్లెలూయా. ఆయన ఎవరు కూడా చంపలే. శిలువ మీద ఎప్పుడు ఆ మాటలు వినలేదా? నా ఆత్మని నీ చేతికి అప్పగిస్తున్నానని తానే తన ప్రాణాన్ని తండ్రికి అప్పచెప్పుకున్నాడు. ఎవరైనా చంపిర్రు యేసుప్రభుని? ఆయన రక్తం ఉంటే బ్రతికే దేవుడు కాదు. ఆమెన్. చివరి రక్త బొట్టు వెళ్ళిన తర్వాత కూడా 40 దినాలు ప్రజల్లో రక్తం లేకుండా ఏం చేసిండు? 40 దినాలు బ్రతికే ఉన్నాడు. సమాధిలో నుంచి లేచిన తర్వాత ఆయనకు రక్తం మరల వచ్చిందా? అది వెళ్ళిపోయింది దేవుని దగ్గరికి, పాత్రలో ఎత్తబడ్డది. మనకి బైబిల్ చెప్పట్లేదు ఎలా ఎత్తబడ్డది అన్నది. కానీ ఆయన రక్తం ఎక్కడ ప్రోక్షించబడ్డది? దేవుని సముఖంలో. ఓ, ఇది పవిత్ర రక్తం అని తండ్రి యాక్సెప్ట్ చేసిన తర్వాతనే మన పాపంలన్నిటికీ ఏమైంది? విడుదల దొరికింది. అందుకే ఆయన సమాధిలో నుంచి బయటకు రాగానే స్త్రీలు ఆయనను కలుసుకున్నప్పుడు, శిష్యులు ఆయనను కలుసుకున్నప్పుడు ఆయన ఏమంటాడు? నేను ఇంకా పరిశుద్ధ పరచబడలే, నన్ను ముట్టకండి అంటాడు. ఆమెన్. తెలుసా తెలియదా? ముడితే ఏమవుతుంది? మరలా మీ పాపం నాకు అంటుకొని నేను కూడా అపవిత్రం అయిపోతాను. నా రక్తం ఇంకా దేవుడు యాక్సెప్ట్ చేయలే. పరలోకంలోనికి నా రక్తం వెళ్ళిపోయింది. ఆ రక్తం ఓకే అన్న తర్వాత నన్ను ఎందరైనా ముట్టొచ్చు అంటాడు. ఆమెన్. స్త్రీలకు ఆ విధంగా చెప్పిన తర్వాత తోమని ఏమంటాడు? వచ్చి ముట్టి తెలుసుకో అంటాడు. హల్లెలూయా, ఆమెన్. ఎంతమందికి అర్థమవుతుంది? సో దేవుని వాక్యంలో జీవం ఉన్నది. పక్కలకు చెప్పండి, దేవుని వాక్యంలో జీవం ఉన్నది. దేవుణ్ణి కలిగి ఉండాలి మనం. మన దగ్గర లేనిది మనం ఇతరులకి ఇవ్వలేం. మరలా చెప్తున్నాను, నేను ఒకరికి ప్రార్థన చేస్తున్నాను. ఈ దినముల ప్రభావాన్ని బట్టి సఫర్ అవుతున్న కుటుంబం, మంత్రశక్తుల చేత, భయభీతుల చేత మెంటల్గా డిస్టర్బ్ అయినటువంటి కుటుంబాల కొరకు ప్రార్థన చేస్తూ ఒక తెలియని తీవ్రమైనటువంటి బరువు నా ఎదలోనికి వచ్చేసింది, దుఃఖంలాగా వచ్చేసింది. అప్పుడు నేను అనుకున్నాను, ఇది దేవుని కార్యం, ఖచ్చితంగా దేవుడు వాళ్ళకి విడుదల ఇస్తున్నాడని. ఆమెన్. నీలో లేకుండా నువ్వు ఇతరులకు ఎటువంటి విడుదల ఇవ్వలేవు. హల్లెలూయా, ఆమెన్. నమ్ముతున్నారా? మన దగ్గర దేవుని యొక్క శక్తి ఉండాలా. పక్కలకు చెప్పండి, నీలో ఏముండాలా? దేవుని శక్తి కలిగి ఉండాలి. భక్తి ఉంటే సరిపోదు, భక్తిలో ఉన్న శక్తిని కూడా మనము ఆశ్రయించిన వారంగా ఉండాలా. ఆమెన్. శక్తి లేకుండా, దేవుని కార్యములు లేకుండా నాలో దేవుడు ఉన్నాడని చెప్తే అది అబద్ధం అవుతుంది. నేను దేవుని నమ్ముకున్నా, నేను చర్చికి వెళ్తున్నా, ఇక అంతా సరిపోయింది అనుకుంటే కుదరదు. నువ్వు చర్చికి వెళ్తే నువ్వు దేవుని నీతి కార్యములు కూడా జరిగించాలా. హల్లెలూయా. ఇప్పుడు ఈ దినం కొరకు మనము అదే మాటను ఈ విధంగా నేర్చుకుంటున్నాం. ఏ విధంగా? పక్కలకు చెప్పండి, నీ దగ్గర లేనప్పుడు నువ్వు ఎవరికి ఏమి ఇవ్వలేవని చెప్పండి. నీ దగ్గర ఉన్నదే ఇవ్వగలుగుతావని చెప్పండి. ఆమెన్. సంఘంలో లేనప్పుడు డబ్బాలు కొట్టుకుంటే వేస్ట్. సంఘంలో లేనప్పుడు గొప్పలు మాట్లాడుకుంటే వేస్ట్. ఆమెన్. అందుకే నేను మొన్న ఒకరితో అంటున్నాను, సమస్యకి పరిష్కారం ఉన్నలతోనే సమస్య చెప్పుకోవాలి. ఆమెన్. ఒకసారి సమస్య చెప్తావు, ఆయన దగ్గర పరిష్కారం లేదు, మళ్ళీ ఆయన దగ్గరికి వెళ్తే తెలివి తక్కువతనం అవుతుంది. అందుకనే సొల్యూషన్ ఉన్న వాళ్ళ దగ్గరికి మనం వెళ్ళి మన సమస్య చెప్పుకుంటే మన సమస్య ఏమవుతుంది? పరిష్కారం అవుతుంది. ఆమెన్. నీ దగ్గర
సమస్యకు పరిష్కారం లేకుండా నీ దగ్గరికి ఎవరో వచ్చి కష్టాల్లో ఉన్నామో నాకు ఈ కష్టం నుండి పోయేటట్టు ప్రార్థన చేయి అంటే నువ్వేదో నామకార్థంగా ఉట్టుట్టి ప్రార్థనలు చేస్తే అక్కడ కార్యం జరుగుతుందా? జరగదు. హల్లెలూయా, హల్లెలూయా. సో ఇది మనము ఈ సంఘము మరి పునాదిగా ఉంటున్నది. మీరందరూ కూడా పునాది రాళ్ళుగా ఉంటున్నారు. ఒక్కొక్కరు బలంగా దేవుడు తయారు చేయడానికే సంఘాన్ని ఈ విధంగా బలపరుస్తూ ఉన్నాడు. దేవునికి కావాల్సింది బిల్డింగ్లు కాదు. ఆమెన్. దేవునికి కావాల్సింది డబ్బులు కాదు. సేవకునికి కూడా అవసరం లేదు. దేవుని సేవకుడైతే సేవకునికి కూడా అవి అవసరం ఉండవు. మనకు కావాల్సింది ఏంటిది? దేవుడు. ఆమెన్. పక్కలో చెప్పండి, మనకు దేవుడు కావాలని చెప్పండి. హల్లెలూయా. ఈ దేవుడు ఎట్లా దొరుకుతున్నాడంటే తెలియజేయబడ్డవి. ఏం చేస్తున్నాను? తెలియజేయబడ్డవి అవి మనవి. ఆమెన్. తెలియజేయబడ్డవి ఎవరి? మన. పక్కలకు చెప్పండి, వాక్యం అంతా మన కొరకే అని చెప్పండి. తెలియజేయబడ్డది ఇదంతా. బయలుపరచబడ్డవన్నీ మనుషులకు చెందుతాయి, రహస్యముకున్నవన్నీ దేవునికి చెందుతాయి. ఆమెన్. ఇది రెండు విధాలుగా ఉన్నది దేవుడు మనకు ఇస్తున్నటువంటి ఆశీర్వాదం. ఒకటి పూర్తిగా బయలుపరచబడ్డది మనది. ఆమెన్. సో వాక్యమే ఉన్న దేవుణ్ణి మనము నమ్మాల. నమ్మినప్పుడు తప్పకుండా మనం మన జీవితాల్లో మన దేవుని కార్యములను చూస్తాం. హల్లెలూయా. పాల్సా నీ దగ్గర లేనిది ఇస్తావు ఎవరికన్నా? ఇప్పుడు మన దగ్గర ఉండాల్సింది ఏంది? డబ్బులా, ఆస్తిపాస్తులా, కుటుంబాల? ఏముండాలి? మనం ఏం కలిగి ఉండాలా? దేవుణ్ణి కలిగి ఉండాలా. ఆమెన్. ఇదే గురిగా పెట్టుకోవాలా సంఘం. నా కన్నుల ఎదుట నిన్ను నిలుపుకున్నానని చెప్పాలా. ఆమెన్. మన కన్ను దృష్టి ఎవరిపైన ఉండాలా? హల్లెలూయా, హల్లెలూయా. థ్యాంక్ యూ లార్డ్. మన కన్ను దృష్టి ఎవరిపైన ఉండాలా? దేవుని నామకు మహిమ కలుగును గాక. హల్లెలూయా. క్రైస్తవులంగా మనము చాలా నేర్చుకునే సంగతులు ఉన్నాయి. దేవుని బిడ్డలంగా క్రైస్తవులు అంటే కూడా నాకు అంత సాటిస్ఫాక్షన్ ఉండదు. దేవుని బిడ్డలంటేనే తృప్తిగా ఉంటుంది. ఆమెన్. మనం దేవుని బిడ్డలమని పేరు చెప్పుకొని మనము దేవునికి ఏది ఇష్టమో, దేవుడు మన నుండి ఏం కోరుకుంటున్నాడో, మన తండ్రి ఎట్లున్నాడో మనం అట్లా నడుచుకోకపోతే మనము మన దేవునికి అవమానంగానే మిగిలిపోతాం. హల్లెలూయా. కాబట్టి ఈ దినం దేవుడు అంటున్నాడు, ఈ దినం ఒకటి తెలుసుకుందాం. మత్తయి సువార్తలో 15వ అధ్యాయంలో 14వ వచనంలో చివరి మాట, గుడ్డివానికి త్రోవ చూపిన ఎడల వారిద్దరు గుంటలో పడుదురు కదా అనేను. ఆమెన్. గుడ్డివానికి త్రోవ చూపితే వాళ్ళిద్దరు ఏమవుతారు? గుంటల్లో పడతారు. ఈ సేవకుడు గుడ్డివాడైతే సంఘమంతా ఎక్కడికి వెళ్ళిపోతుంది? గుంతల్లోకి వెళ్ళిపోతుంది. సేవకుడు గుడ్డివాడు కాకూడదు మొట్టమొదటిగా. ఆమెన్. నేను గుడ్డివాడిని అయితే ఇతరులను కూడా ఎక్కడికి నడిపిస్తాను? చెప్పండి అందరూ కూడా. నేను గుడ్డివాడిని అయితే చెప్పండి, ఈ విధంగా పెట్టుకొని చెప్పండి. నేను గుడ్డివాడిని అయితే నన్ను వెంబడిస్తున్న వారందరినీ గుంతలోకే తీసుకెళ్తానని చెప్పండి. యజమానులు గుడ్డి వాళ్ళు అయితే కుటుంబం అంతా ఎక్కడికి వెళ్తుంది? గుంటల్లోనికి వెళ్ళిపోతుంది. గుడ్డివానికి త్రోవ చూపితే ఎక్కడికి వెళ్ళిపోతుందట? అందుకనే నీవు చూపగలిగిన వాడవుగా, కన్నులు కలిగిన వాడవుగా ఉన్నట్లయితే ఎవడు గుడ్డివాడో, ఎవడు చూపు ఉన్నదో, ఎవడికి చూపు లేదో తెలుసుకోవాలా. ఆమెన్. నీ దగ్గరనే చూపు లేకుండా ఇతరులకు త్రోవ చూపిస్తానంటే అది మంచిదేనా? చూపగలుగుతామా? ఇప్పుడు సంఘ పరిస్థితి కూడా అలాగే ఉంది. సంఘాన్ని దేవుడు ఎంతగానో నమ్మి సంఘానికి కన్నులుగా సేవకులను ఇచ్చాడు. ఆమెన్. సంఘానికి కన్నులుగా ఎవరినిచ్చాడు? సేవకులను ఇచ్చాడు.
కన్నులుగా ఉన్న సేవకులు గుడ్డివారైపోతే ఆ పరిచర్య అంతా ఏమైపోతుంది చెప్పండి? మీరందరూ ఎక్కడికి నడిపించబడతారు? తప్పుడు మార్గంలోకి నడిపించబడతారు. హల్లెలూయా. ఇంకెన్ని దినములు మనం ఈ విధంగా చీరలలో కూర్చొని దేవుని వాక్యం వింటాం? వాక్యం కాదు, ప్రార్థనలో గడపాలి, శక్తిలో ఎదగాలి. ఆమెన్. నీవు దేవునితో సహవాసం చేస్తూ ఉన్న సమయం అంతా కూడా దేవుని శక్తి చేత నీవు నింపబడతా ఉంటావు. హల్లెలూయా. శక్తి అడగగానే వచ్చేది కాదు, దేవునితో నీవు దినదినము సహవాసము చేయాలా. హల్లెలూయా. నువ్వు నమ్మగానే నీకు నీతిమంతుడు అనే ముద్ర వస్తున్నది, కానీ నువ్వు నీతి క్రియలు చేస్తేనే అది నిలబడతా ఉంటుంది. నువ్వు నీతిని జరిగించినప్పుడే నీ నీతి నిలబడతా ఉంటుంది. హల్లెలూయా. నీతిమంతుడు అని చర్చికొచ్చి కూడా మనం ఈ లోకంలో ఉన్న వాళ్ళతో సహవాసం చేస్తే మనకు ఈ లోకంలో ఉన్న వాళ్ళకి ఎటువంటి తేడా లేదు. హల్లెలూయా. ఎంతమందికి అర్థమవుతుంది? సో అట్లాంటి వాళ్ళతో మనం చాలా దూరంగా ఉండడం మంచిది. అందుకే విశ్వాసికి అవిశ్వాసికి పొత్తు లేదు. గుడ్డివాడు గుడ్డివానికి త్రోవ చూపితే ఇద్దరు గుంతలో పడతారు. కాబట్టి చాలామంది కష్టాల్లో ఉన్న వాళ్ళు వచ్చి కష్టాల్లో ఉన్నోడికి చెప్పుకుంటే ఏమన్నా వస్తుందా? అందుకనే నీ దగ్గర ఉన్నదే నీవు ఇతరులకు ఇవ్వగలుగుతావు. కాబట్టి ఈ మధ్యాహ్న కాల సమయం ఒకసారి మనం తిరిగి ఆలోచించుదాం. గుడ్డివాడు గుడ్డివానికి త్రోవ చూపలేడు, చూపకూడదు. అది ఎట్లుంటుందంటే, అయ్యా ఈ అడ్రస్ ఎట్లుందో చెప్పవా, ఎక్కడుందో చెప్పవా అంటే నీకు కూడా తెలియదు అడ్రస్. అయినా తీసుకొని చూసి ఇక్కడ పోయి ఎడం బందుకు తిరగంటే నడుస్తుందా? నీకు తెలియదు అసలే అడ్రస్. తెలియనప్పుడు ఏం చేయాలో నాకు తెలియదని చెప్పడం మంచిది. కానీ తెలిసినట్టుగా చెప్తే ఏమైపోతుంది? అక్కడ నష్టము జరుగుతుంది. ఇలాగే అవుతుంది. దేవుడు అంటే అనుభవం లేదు, దేవుని శక్తి కార్యములు సంఘం చూస్తలేదు. అయినా మేము దేవుని బిడ్డలం, మేము గొప్ప వాళ్ళము, మాకు దేవుడు గొప్పోడు అని చెప్పుకుంటారు. లాభం ఉన్నదా ఆ విధంగా చెప్పుకోవడంలో? లాభమేమి కూడా లేదు. లాభం లేని పనులు మనము చేయకూడదు. హల్లెలూయా. దేవునికి ఇష్టమైన పనులే మనము చేయాలి. హల్లెలూయా. సో ఈ మధ్యాహ్న కాల సమయము గుడ్డి వాళ్ళగా మనము మిగిలిపోవద్దు. ఈ అంశంను తీసుకుందాం. నీవు గుడ్డివాడుగా ఉంటున్నావా, మరి చూపగలిగి ఉంటున్నావా? అది నీవే పరీక్షించుకోవాలా. హల్లెలూయా. బైబిల్లో చెప్తుంది ఒక మాట మాత్రము. గుడ్డి వాళ్ళు ఏం చేశారంట? యేసు వైపు మనస్సుంచి అయ్యా దావీదు కుమారుడా అని పిలిచి కేకలు వేసి వాళ్ళ గుడ్డితనాన్ని ఏం చేశారు? వాళ్ళు పోగొట్టుకున్నారు. ఆమెన్. రిబ్కమ్మ గుడ్డి వాళ్ళు ఏం చేశారు? యేసు ప్రభువును పిలిచారు, యేసు ప్రభువును ఆశ్రయించారు. యేసు ప్రభు దగ్గరికి వచ్చినప్పుడు వాళ్ళ గుడ్డితనం అంతా ఏమైపోయింది? దేవుడు తీసేసినాడు. ఆమెన్. ఈ దినము ఈ సంఘానికి కూడా ఉన్నటువంటి ఆ మబ్బు తెరలు, ఆ గుడ్డితనం అంతటిని కూడా దేవుడు తీసివేయడానికి ఇష్టపడతా ఉన్నాడు. నీ జీవితంలో పరిశుద్ధాత్మ దేవుని అనుభవము, పరిశుద్ధాత్మ దేవుని నడిపింపు, పరిశుద్ధాత్ముడు నీలో లేకపోతే నీవు దేనికి కూడా పనికిరావు. హల్లెలూయా. నీ భక్తి అంతా సున్ననే. దేవుడు నిన్ను నడిపించాలా, నీలో దేవుని శక్తి ఉండాలా, దేవుడు కోరుతున్న మార్గంలో నీవు నడవాలా. ఆమెన్. నీ ఇష్టం ఉన్న మార్గంలో నువ్వు నడిస్తే నువ్వు ఇంకా గుడ్డోడిగానే వెళ్తున్నావు. హల్లెలూయా. ఇష్టం ఉన్నప్పుడు ఇష్టం ఉన్నట్టుగా మనం మన కార్యములు చేస్తూ ఉంటాం. మనది ఇష్టం ఉన్నట్టుగా తిరిగితే. అదే దేవుని చిత్తంలో తిరిగితే ఆయనకి ఏది ఇష్టమో అది మనము జరిగిస్తూ ఉంటాం. అందుకనే మనకి ఈ లోకంలో ఎన్నున్నప్పటికీ మనం ఎవరి మీద ఆధారపడాలా? దేవుని మీద ఆధారపడాలా. హల్లెలూయా. గుడ్డి వాళ్ళందరూ ఎవరి మీద ఆధారపడాలా? దేవుని మీద ఆధారపడాలి. ఎందుకు గుడ్డి వాళ్ళం అవుతున్నామట? బైబిల్ చెప్తున్నది, కొవ్వు ఎక్కువైపోయి. హల్లెలూయా. ఒక పాస్టర్ ఉన్నాడు కాబట్టి చెప్తున్నాను. ప్రార్థనలు మానేసిండు ఆయన. గుడ్డివాడు ఎందుకు అయిందట? ప్రార్థనలు మానేసిండు. గుడిలో దీపం కూడా పెట్టట్లేడు. ఎవరు కూడా ఆలయానికి కానుకలు, నూనెలు, మరి సమర్పణలు తీసుకురావట్లేరు. ఆమెన్. ఎవరా పాస్టరు? ఏలి. ఆమెన్. ఏలి పాస్టరు ఏమైపోయిందట? ఆయన కన్నులు గుడ్డివైపోయినాయి. ఎందుకు గుడ్డివైపోయినాయి? హాయిగా తింటున్నాడు, పంటున్నాడు, తింటున్నాడు, పంటున్నాడు. ఆమెన్.
ఎవరు కూడా అక్కడ ప్రార్థనలు జరుగుతలేవు కాబట్టి గుడికి ఎవరు వస్తలేరు. ఆమెన్. సమర్పణలు ఇవ్వట్లేరు. ఏం చేస్తున్నాడు ఆయన? దేవుడు మాట్లాడుట తక్కువైపోయింది ఆ దినాల్లో. చూస్తారా ఒకసారి? తీయండి సామ్యుల గ్రంథం. గుడ్డివాడు ఎప్పుడు కూడా మరి దేవుని యొక్క సన్నిధిని చేరుకోలేడు, దేవుని సన్నిధిలో ఆనందించలేడు. కాబట్టి మనకున్నటువంటి ఆ ముసుగు తెరవబడిన వారమై, మన కన్నులకున్న ముసుకంతటిని కూడా తీసివేయబడిన వారమై ప్రభు సన్నిధిలో ఆయనను తేటగా చూస్తున్న సంఘంగా మనము ఉండాలని ఆశిస్తున్నాను. ఆమెన్. 3వ అధ్యాయం చూడండి. 1 సమూయేలు 3వ అధ్యాయంలో 1వ వచనం చదవండి. బాలుడైన సమూయేలు ఏలి ఎదుట యెహోవాకు పరిచర్య చేయుచుండెను. ఆ దినముల్లో అంటే వాక్యం కనబడుతుందట. వాక్యము ప్రత్యక్షమవుతున్నది. అక్కడ నీకు దేవుడు ప్రత్యక్షమైందంటే అర్థమైంది, దేవుడు కనబడ్డాడు అని అర్థం. ఇక్కడ ఏం ప్రత్యక్షమైతలేదు? యెహోవా వాక్కు ప్రత్యక్షమవటం లేదు. ఆమేన్. ఇప్పుడంటే దేవుడు దాన్ని చాలా ఫ్రీగా ఉచితంగా ఇచ్చేస్తున్నాడు. అప్పట్లో దేవుని వాక్యం విందామంటే దొరికేది కాదు, చూద్దామంటే కనబడేది కాదు, ప్రత్యక్షం అయ్యేది కాదు. హల్లెలూయా. అమ్మ ఎలిజబెత్ అమ్మకు అర్థమవుతుందా? మన తాతల కాలంలో ఏలి అనే పాస్టర్ ఉన్నాడు చర్చిలో. ఆయన ఉన్నప్పుడు దేవుడు ఒక్కరోజు కూడా మాట్లాడతలేడు. అసలు దేవుడు మాట్లాడిందంటే అదొక గొప్ప విషయంలాగా అయిపోయింది. మనకు ప్రతి ఆదివారము, ప్రతి మీటింగు, ప్రతి ఉపవాస ప్రార్థన, ప్రతి రాత్రి సేవకుడు వచ్చి దేవుని మాటలు మాట్లాడుతూ ఉంటాడు. ఆమెన్. దేవుని సేవకుడు మాట్లాడుతున్నాడంటే ఎవరు మాట్లాడుతున్నట్టు? దేవుడు మాట్లాడుతున్నట్టే. ఇక్కడ దేవుడు మాట్లాడట్లేడు కాబట్టి చర్చిలో దేవుడు లేడన్నట్టుగా మనుషులు అర్థం చేసుకున్నారు. కాబట్టి ఎవ్వరు కూడా చర్చికి రావట్లేరు, పాస్టర్కి ఏం పని ఉండట్లేదు. ఆమెన్. నేర్చుకోవాలి, అందరూ కూడా నేర్చుకోవాలి. సమూయేలు బాలుడుగా ఉన్నాడు. అన్న ప్రార్థన చేయంగా ఒక్క కొడుకుని దేవుడు ఇచ్చాడు. ఆ ప్రార్థనలు అడిగింది, నాకు కొడుకునిస్తే నేను నీకు ఇస్తానన్నది. నిజంగానే దేవుడు ఆమెకి ఎన్నో సంవత్సరాలకి కొడుకుని ఇచ్చాడు. సంవత్సరం కాగానే ఆ కొడుకుని తీసుకొచ్చి చర్చిలు ఇడిచిపెట్టిపోయింది. పాస్టర్ పెద్ద సేవ చేస్తున్నాడు అని ఆ సేవ దగ్గర వదిలేస్తే ఆ పాస్టర్ ఏమన్నా సేవ చేస్తున్నాడా? ఏం చేస్తలే. ఆ చిన్న బాలుడికి అన్ని పనులు చెప్తా ఉన్నాడు. ఆమెన్. హల్లెలూయా. ఎంతమందికి అర్థమవుతుంది మాట? గుడ్డివాడు కావకూడదు. గుడ్డివానికి త్రోవ చూపలేడు. అందుకే ఇక్కడ ఇద్దరు ఉన్నారు. ఒకడు సమూయేలును చూస్తున్నాం, ఇక్కడ ఏలిని చూస్తున్నాం. ఒకడు విజన్ కలిగినోడు, ఒకడు విజన్ లేనోడు, ఒకడు చూపు ఉన్నాడు, ఒకడు చూపు లేని వాళ్ళని చూస్తున్నాం. ఆమెన్. అక్కడ ఆ కాలంలో దేవుడు మాట్లాడడం చాలా అరుదు. అంటే మాట్లాడట్లేడు అని అర్థం. దేవుడు మాట్లాడకుండా చర్చ ఏమవుతుంది? నడుస్తూ ఉంది. చర్చ ఏమవుతుంది? దేవుడే లేడు, దేవుడు మాట్లాడతలేడు, కానీ చర్చ్ ఉంది, బిల్డింగ్ ఉంది, పాస్టర్ ఉన్నాడు, అన్నీ కూడా మరి పద్ధతుల్లాగా ఒకటి నడుస్తూ ఉంది. హల్లెలూయా. అటువంటి సంఘంగా మనం ఉందామా? మరి దేవుని సన్నిధిలో దేవునికి ఇష్టమైన వారంగా నటించని సంఘము. ఈ లోకం శాశ్వతం కాదు, ఏ సమస్య దేవుని కంటే గొప్పది కాదు. ఆమెన్. సంఘం తెలుసుకోవాలి, ధైర్యం తెచ్చుకోవాలి. ప్రతిరోజు పొద్దున అద్దంలో చూసుకొని దేవుడు నన్ను ప్రేమిస్తున్నాడని చెప్పి ధైర్యం తెచ్చుకోవాలా. ఆమెన్. పండుకొని ఉదయం లేస్తామో లేవమో కూడా మనకు గ్యారంటీ లేదు ఈ శరీరంలో, కానీ నిత్యము మనం దేవునితో ఉంటామని దేవుని వాక్యము సెలవిస్తుంది. యుగములు దేవునితో కూడా మనము ఉంటాము. హల్లెలూయా. సో ఇక్కడైతే ఆ కార్యములు చూడట్లేదు. ఆ దినముల్లో యెహోవా వాక్కు ప్రత్యక్షమగుట అరుదు. ఏమైందట? ఏలి కన్నులు ఏమైనాయి? గుడ్డి కన్నులు అయిపోయినాయి. ఏలి చూపు లేకుండా అయిపోయింది. ఇంకా ఏం చేయాలో అర్థం కాని పరిస్థితి. ఆమెన్. ఆ సమర్పించే వాళ్ళు గొర్రెని తెచ్చిర్రా, మేకని తెచ్చిర్రా కూడా కనబడతలేదు ఆయనకి. నూనె తెచ్చిర్రా, పిండి తెచ్చిర్రా కూడా కనబడట్లేదు. ఆత్మీయకంగా
సేవకుడు గుడ్డివాడైతే అక్కడ దేవుడు మాట్లాడాడు. హల్లెలూయా. అందుకే నేను సంఘాన్ని కోరుకునేది ఇదొకటే, దేవుడు మనతో నడుస్తూ ఉన్నాడు, మనము దేవునితో సహవాసము చేస్తూ ఉన్నాం. కాబట్టి ఏ ప్రార్థన కూడా మిస్ అవ్వద్దు మీరు. ఆమెన్. ఏమంటారు కుటుంబాలు చెప్పండి? ఏ ప్రార్థన కూడా మిస్ అవ్వరు. మీరు ఈ లోకంలో ఎంత పని చేసినా ఏం చేసినా అది సున్నానే. ఒక దినం నీ తల పట్టుకుంటావు, ఎంత వేస్ట్ పని చేసుకున్నా నేను దేవునిలో ఎదిగినా బాగుండేది అనుకుంటావు. హల్లెలూయా. ఇప్పుడు సేవకుడు అరిచి కుక్కలాగా మొరిగి చెప్పినా మీకు అర్థం కాకపోవచ్చు, కానీ దేవుని సన్నిధి ఈ లోకంలో నువ్వు చేస్తున్న పనులన్నిటికంటే విలువైంది. హల్లెలూయా. దేవుని సన్నిధిలో గడపడము ఈ లోకంలో ఉన్న ప్రతి పని కంటే విలువైంది. కాబట్టి మనం ఎక్కువ సంఘంతో సహవాసంలో ఉండడానికే ఇష్టపడాలి. ఆమెన్. దేవునితో సహవాసంలో ఉండాలి. ఎక్కడ ప్రార్థన జరిగినా అక్కడ మనము ఏం చేయాలా? సురేష్ ఏం చేయాలి? ఎక్కడ ప్రార్థన జరిగినా అక్కడ ఉండాలా వద్దా? చెప్పడం చెప్తున్నాం, క్రియలు లేదు. ఒక్క క్రియ కూడా మన జీవితంలో లేదు. అందుకే నీ దగ్గర లేనప్పుడు నువ్వు ఎవరికి ఏమీ ఇవ్వలేవు. నీ దగ్గర ఉంటేనే నువ్వు ఇతరులకు ఇవ్వగలుగుతావు. హల్లెలూయా. అందుకే పేతురు భక్తుడు అంత ధైర్యంగా చెప్తున్నాడు, బాబు నా దగ్గర ఏం లేవు, కానీ ఉన్నది ఒకటే, అది యేసు ప్రభు ఉన్నాడు నా దగ్గర, ఆయన శక్తి నా దగ్గర ఉంది, నజరేయుడైన యేసు క్రీస్తు నామంలో నువ్వు లేచి నడువమన్నాడు. ఆమెన్. ఇప్పుడు చెప్పండి, ఆ భిక్షగాని గురించి మనం విన్నాం కదా. ఆ శృంగారం అనే దేవాలయం వద్ద అడుక్కునేటోడు ఏమడిగిండు? ఏమన్నా దొరికితే నాకు వేయండి అని భిక్షం అడుక్కున్నాడు. కూర్చోండి అందరు కూడా, ఏమన్నా దొరికితే నాకు భిక్షము వేయండి అన్నాడు. ఎందరో మరి అక్కడున్న భిక్షగాళ్ళకి బంగారం వేస్తున్నారు, వెండి వేస్తున్నారు. ఆమెన్. వేస్తున్నారా లేదా? రోజు భిక్షగాళ్ళని తీసుకొచ్చి, కుంటే వాళ్ళని తీసుకొచ్చి అక్కడ కూర్చునబెడుతున్నారంటే దాని అర్థమైంది, రాత్రి ప్రార్థన టైం అయిపోగానే మళ్ళీ ఇంటికి ఎత్తుకపోతున్నారు వాళ్ళని. మళ్ళీ భిక్షం అడగడానికి చర్చికి వచ్చే టైంకి ఏం చేస్తున్నారు? అక్కడ తీసుకొచ్చి కూర్చునబెడుతున్నారు. దాని అర్థమైంది, వాళ్ళకి ఇతర మనుషుల దగ్గర ఉన్న కానుకలు వేస్తున్నారు, బంగారం వేస్తున్నారు, వెండి వేస్తున్నారు. మరి బంగారం వెండి వేసిన వాళ్ళది విలువైందా? యేసు నామములో లేచి నడు అన్న వాళ్ళది విలువైందా? చెప్పండి. బంగారం వేసిన వాళ్ళు గొప్పల్లా, దేవుణ్ణి కలిగిన వాళ్ళు గొప్పల్లా? ఇక్కడ సంఘం చెప్పండి, గట్టిగా చెప్పండి. దేవునితో సహవాసం చేసే వాళ్ళు గొప్పల్లా, ఈ లోకంలో ఉన్న పనులతో సహవాసం చేసే వాళ్ళు గొప్పల్లా? నిజమేనా మీరు చెప్తుంది? మీకు అది నిజమని తెలిసి కూడా మీరు లోకంతోనే సహవాసం చేస్తున్నారంటే మీరు గుడ్డి వాళ్ళు. ఆమెన్. మీరు కనులతో చూస్తున్నామంటారు కానీ మీరు కానట్లేరు, చెవులతో వింటున్నామంటున్నారు కానీ మీరు గ్రహిస్తలేరు. హల్లెలూయా. ఆమెన్. వాక్యం చెప్తున్న మాట చెప్తున్నాను. ఎవరితో సహవాసం చేయడం ఇంపార్టెంట్. హల్లెలూయా. లేట్ అయినా కానీ పాల్సన్ వచ్చాడు, చప్పట్లు కొడదాం. వెరీ గుడ్. ఎవరితో సహవాసం చేయాల? ఈ లోకంలో అన్నీ వ్యర్థమే. దయచేసి గుర్తుంచుకోనండి, ఎప్పుడన్నా మీకు జీవితంలో ఏదైనా సమస్య వస్తే అన్నీ వ్యర్థమైన పక్కకు పెట్టేసేయండి. ఎవరు ఇంపార్టెంట్ మనకు? దేవుడు. హల్లెలూయా. ఎప్పుడు సమస్య వస్తేనేనా? అన్ని టైంలోనా? సమస్య వచ్చినప్పుడే అన్నీ వదిలేసుకొని వస్తారు, ఉద్యోగం వదిలేస్తారు, లీవులు తీసుకుంటారు సమస్య వచ్చినప్పుడు. ఆమెన్. హల్లెలూయా. సమస్య లేనప్పుడు దేవుణ్ణి అసలే లెక్క చేయరు, వాక్యాన్ని అసలే లెక్క చేయరు, సంఘాన్ని, సేవకుని, సంఘ క్రమాన్ని ఎవరు కూడా పాటించరు. అది చాలా చెడ్డది, అది గుడ్డితనం. ఆమెన్. కన్నులు ఉన్నాయనుకుంటున్నారు కానీ ఆ కన్నులు పని చేస్తలేవు. ఆమెన్. హల్లెలూయా. డాక్టర్ చెక్ చేస్తాడు ఇలా లైట్ పెట్టి, కన్నులు ఉంటాయి కానీ నాకు కనబడతలేవు సార్ అని చెప్తాం. కళ్ళ డాక్టర్ దగ్గరికి పోయినప్పుడు ఏం చెప్తాం? కనబడతలేవు అంటాం. కన్నులుండి కూడా కనబడకపోతే అది దరిద్రం. ఆమెన్. చెడ్డ స్థితి అది. ఇది మంచిదని తెలిసిన తర్వాత కూడా మనం దాన్ని చేయలేకపోతున్నామంటే మనం గుడ్డి వాళ్ళుగా ఉండి గుడ్డి వాళ్ళకు త్రోవ చూపడానికి సిద్ధపడుతున్నాం. అప్పుడు ఏమవుతుంది? నీవు నడిపిస్తున్న వాళ్ళందరిని తీసుకుపోయి ఎక్కడెత్తేస్తావు? గుంతలు ఎత్తేస్తావు. హల్లెలూయా. అందుకే కుటుంబాలు ఎక్కడికి వెళ్ళిపోతున్నాయి? గుంతలకే వెళ్ళిపోతున్నాయి. వాళ్ళకి చర్చిలో ఉంటే లాభం లేదు, సేవకుడు చెప్తున్న వాక్యం వింటే లాభం లేదు. మీరు దేవుని వైపు చూసి విన్న వాక్యానికి విధేయులైతే అప్పుడే మీకు దేవుని నుండి దేవుని దయ లభిస్తుంది. ఆమెన్. అప్పుడు కుటుంబంలో ఉన్న సమస్యలు పోతాయి, శరీరంలో ఉన్న సమస్యలు వెళ్ళిపోతాయి. అప్పుడు దేవుడు మీకు చేయించిన ప్రతి కార్యము దేవుడు జరిగిస్తాడు. ఆమెన్.
దేవుడు మీ కొరకు ఆలోచించిన ప్రతి కార్యము జరుగుతూ ఉంటుంది. ఎప్పుడు జరుగుతుంది? మీరు కన్నులు ఉన్నప్పుడు దేవుణ్ణి చూడాలా. హల్లెలూయా. అక్కడ ప్రత్యక్షము కాలేదంటున్నది. దేవుడు మాట్లాడట్లేదు, దేవుణ్ణి చూడట్లేరు ఆ టైంలో. ఇంకేమంటున్నాడు అక్కడ? ప్రత్యక్షము తరచుగా తటస్థించటం లేదు, అంటే కనబడట్లేదు. ఆ పాస్టర్కి కన్నులు మందగిల్లి అతడు చూడలేక తన స్థలమందు పండుకొని ఉండగా. చూడండి ఇక్కడ కళ్ళు కనబడకపోతే ఎట నురుకుతామా? కళ్ళు లేకపోతే ఎటన్నా పరిగెత్తుతామా? ఉన్న జాగాలనే ఉంటాం అన్నట్టు. ఏ స్థలంలో ఉంటామో అదే స్థలంలో మనం ఏం చేస్తాం? ఉంటాం. ఆత్మీయ కన్నులు గుడ్డివైన వాళ్ళు కూడా ఒకే స్థలంలో ఉంటారు. చూడ్డానికి కన్నులు ఉంటాయనే అంత మంచిగా ఉన్నావు కదా అంటారు, కానీ వాళ్ళు ఎక్కడుంటారు? ఆత్మీయంగా చచ్చిన వారు. హల్లెలూయా. ఆత్మీయ స్థితిలో గుడ్డి వాళ్ళు అయిన వాళ్ళు ఏమవుతారట? విజన్ లేక, దృష్టి లేక ఒకే దగ్గర ఉండిపోతారు. ఈ సంఘం అలా ఒకే దగ్గర ఉండాలని ఇష్టపడుతున్నారా? సంఘం అంటే సేవకుడేనా? సంఘం అంటే సేవకుడే అని ఎంతమంది అనుకుంటారు? సంఘం అంటే మనమందరము. హల్లెలూయా. చెప్పండి అందరూ కూడా, నేను క్రీస్తు రక్తంలో కడగబడిన బిడ్డనని చెప్పండి. కమాన్, నేను యేసుక్రీస్తు రక్తంలో కడగబడిన బిడ్డనని చెప్పండి. నేను ప్రత్యేకమైన దానను, ప్రత్యేకమైన వాడనని చెప్పండి. అనిల్ చెప్తలేడు, ఆనోక్ నేను ప్రత్యేకమైన వాడను, నేను ప్రత్యేకమైన దానని చెప్పండి. చెప్తలేరు ఇంకా. నేను గుడ్డివాడిని అని చెప్పండి. చెప్పండి ఎంతమంది గుడ్డివాళ్ళు ఉన్నారు? ఏ రక్తంలో కడగబడి ప్రత్యేకమైన వాడిని అని చెప్పుకోవచ్చు. నేను ప్రతి సండే చర్చికి పోతున్నాను, వాక్యం వింటున్నానని చెప్పుకొని మనం చేసే క్రియలు, మనము చూపించే దేవుని యొక్క కార్యములు ఎట్లున్నాయంటే గుడ్డోళ్ళు కదా చేసేటట్టుగా ఉన్నాయి. ఎంతకీ బ్రతుకులు మారవు, ఎంతకీ కుటుంబాలు మారవు, ఎంతకీ పరిస్థితులు మారవు. ఆమెన్. ఈ పాస్టర్ ఎక్కడైతే గుడ్డోడైతున్నాడో అదే స్థలంలో పండుకుంటున్నాడు. ఆమెన్. గుడ్డోడైనప్పుడు ఏం చేస్తాడు? ఎవడు ఒకటే స్థలంలో పండుకుంటున్నాడు. ఆత్మీయ స్థితిలో నిద్రపోయినట్టే ఉంటాం మనం. సంఘం ఆ స్థితిలో ఉంది. ఇప్పుడు సంఘాన్ని కుక్కలాగా మొరగైనా కానీ నిద్ర లేపాలి సేవకుని పని. ఆమెన్, ఆమెన్, హల్లెలూయా. ఏది మంచిది? దేవునితో సహవాసం చేయడమా? ఎక్కడ దొరుకుతాడు మీకు దేవుడు? సంఘం అని చెప్పండి, ఎక్కడ దొరుకుతాడు మీకు దేవుడు? ఇంట్లో ఉంటే దొరుకుతాడా? దొరకడా? సహవాసం ఎందుకు మరి? యూట్యూబ్లో మస్తు వాక్యాలు ఉన్నాయి. ఇంట్లోనే కూర్చొని రోజు సండే వాక్యం వినొచ్చు. చర్చికి వచ్చే అవసరం ఏమున్నది? అనగా ఈ విధంగా అందరం కలుసుకునే అవసరం ఏమున్నది? వాక్యం సెలవిస్తున్నది. సహవాసం అనేది సంఘంలో ఖచ్చితంగా ఉండాల. హల్లెలూయా. కాళ్ళు చేతులు అన్నీ కూడా శరీరంలో ఉన్నప్పుడే అవి బలంగా పనిచేయగలుగుతాయి. కానీ ఈ చేయి ఎక్కడో ఉండి నేను ఇన్నే ఉండి మంచి పని చేసుకుంటా అంటే కుదురుతుందా? కుదరదు. అందుకే ఈ దేవుని సన్నిధిలో వాక్యం చెప్తుంది, ఇవన్నీ చేతులు కాళ్ళన్నీ కీళ్ళ వలన బలం పొందుకుంటాయట. కీళ్ళు అంటే సహవాసం. ఈ కీళ్ళు లేకపోతే దీనికి బలం వస్తుందా? రాదు. కీళ్ళు లేకుండా చూడండి, లేవని కూడా లేవదు చేయి. కీళ్ళు సహవాసాన్ని సూచిస్తున్నాయని మనం నేర్చుకుంటున్నాం. హల్లెలూయా. కాబట్టి ఇక్కడ ఈ పాస్టర్ దేవునితో సహవాసము లేదు. సాత్విక్, దేవునితో సహవాసము లేదు. అనోక్, దేవునితో సహవాసము లేదు. ఈ పాస్టర్ దేవునితో సహవాసం లేదు, ఎందుకంటే అక్కడ వాక్యం లేదు, ఏమీ లేదు. సంఘము కూడా దేవునితో సహవాసం చేయకపోతే ఇలాగే గుడ్డి వాళ్ళు అయిపోతారు. ఆమెన్. గుడ్డి వాళ్ళు అయిపోయి ఉన్న స్థలంలోనే ఉంటారు. మనము ఆ స్థితిలో ఉండకూడదు. యేసు ప్రభు ఒక వ్యక్తిని బాగు చేస్తున్నాడు. ఎన్ని సంవత్సరాల నుంచి ఆ కోనేటి దగ్గర ఉన్నాడు? చెప్పండి. నువ్వు లేచి నీ పరిపెత్తుకొని నడువమన్నాడు. హల్లెలూయా. వాడు అన్ని పని చేస్తున్నాయి, కానీ వాడు అక్కడ పడి ఉన్నాడు. హల్లెలూయా. ఎన్ని సంవత్సరాల నుంచి? 30. హల్లెలూయా.
38 ఏండ్ల నుండి అంట, 38 ఏండ్ల నుండి వ్యాధి గల ఒక మనుష్యుడు ఉన్నాడు. ఏదో ఒక వ్యాధి ఉంది వానికి 38 ఏండ్ల నుంచి. పక్కకే నీళ్లున్నాయి, ఆమెన్. పక్కకే స్వస్థత పొందే కోనేరు ఉంది. 38 ఏండ్ల నుంచి అక్కడ మంచిగా బెడ్ వేసుకొని వండుకున్నాడు. నీ పరుపు ఎత్తుకొని నడుము. గుడ్డోడు ఉంటే ఏం చేయలేం. గుడ్డోడి ముందు ఎంత బంగారం పెట్టినా కనబడుతుందా? గుడ్డోడి ముందు ఏమున్నా కనబడదు. ఆ విధంగా వాని కన్నులు చూస్తున్నాయి అనుకుంటుండు కానీ, రిబ్కమ్మ వాని కన్నులు చూస్తున్నాయి అనుకుంటుండు కానీ వాడు ఇక్కడ లేడు. ఎక్కడున్నాడు? లోకాలన్నీ తిరిగి వస్తూ ఉన్నాడు, ముచ్చట్లన్నీ తెలుసుకుంటూ ఉన్నాడు. హల్లెలూయా, హల్లెలూయా. అంతేనా? నిద్రపోయి అన్నీ ఎక్కడెక్కడనో తిరిగేసి వస్తున్నారా? వాడు ఉన్న జాగలనే ఉంటున్నాడు. ఆమెన్. యోహాను సువార్త 5వ అధ్యాయంలో వీని కథ మొదటి నుంచి చదువుకోవచ్చు, ఈ వ్యక్తి కథ. ఆమెన్. 38 ఏండ్ల నుంచి అంటే నేను పుట్టిన నుండి ఇన్ని సంవత్సరాల వరకు, నా వయసు అంత సమయానికి వాడు ఎక్కడున్నాడు? ఒకసారి ఇమాజిన్ చేసుకోండి. ఐ టోల్డ్ యు నాట్ టు మూవ్ నౌ. ఆమెన్, హల్లెలూయా. ఉన్నారమ్మా ఇక్కడ ఎలిజబెత్ అమ్మ. ఎన్నేళ్ళ నుంచి ఆ బెడ్లో వండుకొనే ఉన్నాడు. ఆ బెడ్ పక్కకి ఏమున్నది? రోగం పోయేటి నీళ్ళున్నాయి. మరి గొంత జరిగన్న కానీ 10 రోజులలో జరుగుతాడు. ఆమెన్. జరగడా? ఎవరిదో ఒకరు సహాయం అడగచ్చు. 38 ఏండ్ల నుంచి ఒక్క మనిషి సహాయం చేయడా? చేస్తాడు. కానీ వాడికి ఆ జ్ఞానానికి ఏమొచ్చేసింది? అంధకారం అనేది వచ్చింది. అందుకే ఈ లోక దేవత మనకు కూడా ఏం చేస్తుందట? మన కన్నులు గుడ్డి చేస్తున్నది. హల్లెలూయా. క్రైస్తవులకు అర్థం కాకుండా పేరుకు క్రైస్తవులుగా బ్రతకనిచ్చి వాళ్ళు చేసేటివన్నీ కూడా దయ్యం కార్యములుగా ఉండేటట్టుగా దయ్యం చూసుకుంటుంది. ఆమెన్, హల్లెలూయా, హల్లెలూయా. ఏం చేస్తుంది దయ్యం? హల్లెలూయా. చెప్పండి, ఏం చేస్తుంది దయ్యం? మన కన్నులకు చెప్పండి, మన కన్నులకు గుడ్డితనం కలగజేస్తూ ఉంది. ఆమెన్, హల్లెలూయా. మన కన్నులకు గుడ్డితనం కలగజేసినప్పుడు మనం ఏమైపోతున్నాం? గుడ్డోల్లాగానే ఉంటున్నాం. చూస్తున్నాం కానీ దేవుని కార్యం లేదు కూడా చూడట్లేదు మనం. మీరు చెప్పాలా? మీరు చెప్పినప్పుడు మీకు అర్థమవుతుంది నాకు. ఇది ఏదో విని వెళ్ళిపోయే సంగతి కాదు. కుర్చీలో కూర్చొని అట్లనే ఇంటికి వెళ్ళిపోయే సంగతి కాదు. దయచేసి సంఘం వినాలా. ఈ దినం మనము గుడ్డోనికి త్రోవ చూపితే ఏమవుతాడు? వాడు గుంతల్లో పడిపోతాడు. దయచేసి వినండి. చాలామంది బ్రతుకుతాం అనుకున్న వాళ్ళు చచ్చిపోతున్నారు. మీరు గమనించండి ఎంతమంది చనిపోతున్నారో కదా. ఎన్నెన్ని విధాలుగా చనిపోతున్నారు. నిన్న ఒక స్కూల్ అమ్మాయి బిల్డింగ్ మీదకి వెళ్ళి దూకి చనిపోయిందంట మొన్న. ఎటువంటి పరిస్థితుల్లో ఉంటున్నాము? ఒక్కొక్కరు ఒక్కొక్క విధంగా చనిపోతూ ఉన్నారు. సంఘములో నుండి ఈ లోకంలోనికి ఆశీర్వాదం వెళ్ళాలా? ఆమెన్. సంఘము ఈ లోకంలో ఉన్న ప్రజలందరికీ దీవెనకరంగా ఉండాలా? ఎట్లుండాలి? ఈ లోకంలో ఉన్న ప్రజలందరికీ ఏమై ఉండాలా? దీవెనకరంగా ఉండాలా? ఆమెన్. మరలా చెప్తున్నాను, 38 ఏండ్ల నుంచి పడి ఉన్నవాడు గుడ్డోడుగా ఉన్నాడు. అక్కడ చూస్తున్నాడు. ఏమని కంప్లైంట్ చేస్తున్నాడు? అయ్యా, నన్ను ఆ నీళ్ళలో పడేయడానికి ఎవడు లేడంటున్నాడు. ఆమెన్. కనీసం మీకు వాక్యం చెప్పి ఇట్లా బ్రతకండి అని చెప్పడానికి సేవకులను ఉన్నారు కానీ వాడు ఏం చెప్తున్నాడు? కంప్లైంట్, నన్ను లేపకపోయి ఆ నీళ్ళల్లో దించడానికి నాకెవరు సహాయం లేదు. నేను వెళ్దాం అనుకుంటే నాకంటే ముందు ఇంకొకడు దుంకేస్తున్నాడు అంటున్నాడు. హల్లెలూయా. నేను వెళ్దాం అనుకుంటే నాకంటే ముందు ఇంకొకరు అక్కడ స్వస్థత పొందుతున్నారు అంటున్నాడు. ఆమెన్, హల్లెలూయా. ఎన్ని సంవత్సరాల నుంచి ఉన్నాడు అక్కడ? 38 ఏళ్ళ నుంచి. చాలా పెద్ద సమయం, ఒక జీవితం. కాబట్టి ఈ మధ్యాహ్నము గుడ్డి వాళ్ళుగా మనము ఉండకూడదు. ఆమెన్. దేవుని వాక్యం ఎక్కడైతే విడుదల అవ్వదో, దేవుని వాక్యం ఎక్కడైతే ఉండదో అక్కడ గుడ్డితనం వచ్చేస్తుంది. మనుషులకు ఏమొస్తుంది? గుడ్డితనం.
వెలుగు లేని చోట నువ్వు వద్దన్నా కానీ ఏమొస్తుంది? చీకటి వస్తుంది. ఎప్పుడన్నా మీరు మీ స్విచ్ని ఆఫ్ చేసి చూడండి. ఒకసారి మీరు లైట్ స్విచ్ని టర్న్ ఆఫ్ చేస్తే నువ్వు పిలకపోయినా ఏమొచ్చేస్తుంది? చీకటి వచ్చేస్తుంది. అలాగే దేవుని వాక్యం అనే వెలుగు, వాక్యం ఎక్కడ ఉంటుందో అక్కడ వెలుగు విడుదలవుతుంది. ఆమేన్. వెలుగు కలుగుతుంది వాక్యం ఉన్న దగ్గర. చెప్పండి అందరూ కూడా, వాక్యం ఉన్న దగ్గర వెలుగు ఉంటుందని చెప్పండి. కమాన్, వాక్యం ఉన్న దగ్గర వెలుగు ఉంటుంది. వాక్యం ఉన్న దగ్గర వెలుగు ఉంటుంది. చెప్పండి అందరూ కూడా, వాక్యం ఉన్న దగ్గర, వాక్యం ఉన్న దగ్గర, వాక్యం ఉన్న దగ్గర. మరి నీ లోపల ఏమున్నది? వాక్యం ఉన్నదా? ఈజీగా కదా, నువ్వు వెలుగులో నడుచుకుంటున్నావో చీకట్లో ఉంటున్నావో నీకే తెలిసిపోతుంది. అమ్మ ఇటు చూడమ్మా, ఇప్పుడు నిన్ను చూడాలా నేను? ఇప్పటి వరకు వాడిని చూసినా ఇప్పుడు నిన్ను చూడాలనా? వాక్యం ఉన్న దగ్గర ఏముంటుంది? వెలుగు ఉంటుంది. ఆమేన్. ఆ వాక్యం నీలో ఉంటే నీలో ఏముంటుంది? వెలుగు ఉంటుంది. వాక్యమే దేవుడు. ఆమేన్. వాక్యమే దేవుడు. నీలో వాక్యం ఉంటే నీలో వెలుగున్నప్పుడు నీకు ఎంత మాత్రం చీకటి ఏమీ చేయదు. ఇంకా వెలుగులో చీకటి ఉంటుందా? వెలుగుకు చీకటికి పొత్తు ఉంటుందా? ఉండదు, అసలే ఉండదు. దయచేసి వినండి. దేవుని నమ్మిన వాళ్ళందరూ కూడా చూపు కలిగిన వాళ్ళని అనడానికి లేదు. దేవుని నమ్మి కూడా మనం గుడ్డిగా బ్రతుకుతూ ఉంటాం, గుడితనంలో ఉంటాం. ఏ విధంగా గుడ్డి వాళ్ళం అవుతాము? దేవుని వాక్యము లేకుండా, వాక్యాన్ని ఇట్లా విని ఇట్లా వదిలేసి ఇంటికి వెళ్ళి మళ్ళా పాత బ్రతుకుల్లే బ్రతుకుతూ ఉన్నాం. అది చాలా డేంజర్ స్థితి. ఈ లోకం శాశ్వతం కాదు. ఇందాక నేను నేర్చుకుంటున్నాను వాక్యంలో నుంచి. ఏంది? కంటికి కనిపించేదంతా మాయ. ఈ లోకంలో ఉన్నదంతా కూడా అబద్ధం. చెప్పండి అందరూ కూడా, ఈ లోకంలో ఉన్నదంతా అబద్ధం. మన మనస్సు, మన కన్నులు దేవుని వైపే ఉండాలా. ఆమేన్. మన కన్నులు ఎప్పుడు గుడితనం నుండి విడుదల పొందుతాయంటే దేవుడు మన కన్నులను ముట్టాలా. హల్లెలూయా. ఇక్కడ ఆత్మీయ కన్నులు, శరీర కన్నులు అన్నది కాదు. ఇక్కడ మన మనస్సు మారి రూపాంతరము చెందాల. హల్లెలూయా. దేవుడు మన కన్నులను ముట్టాల. దేవుడు మన కన్నులు ముట్టినప్పుడు మన కన్నులు ఏమవుతాయి? చూపు పొందుతాయి. అందుకే మనం అవకాశం ఇవ్వాలి. దేవా, నీ వాక్యానికి నేను లోబడుతున్నాను. నీ వాక్యం అనుసరించి నేను నడిస్తే నేను నా మార్గం వెలుగులో ఉంటుంది. అందరికీ తెలిసి మాటలు. దేవుని వాక్యం నమ్మితే దేవుని వాక్యం ఎప్పుడు కూడా మమ్మల్ని సిగ్గుపడనీయదు, మమ్మల్ని ధనవంతులను చేస్తుంది, మాకు బలం ఇస్తుంది అని అందరికీ తెలుసు. కానీ ఎవడు కూడా వాక్యం చెప్పినట్టుగా నిలబడరు. ఎంతమంది వాక్యం చెప్పినట్టుగా చేయడానికి ఇష్టపడుతున్నారు? గుడ్డి వాళ్ళ స్థితిలోనే ఉంటున్నారా మీరు? గుడ్డి వాళ్ళు ఎవరంటే దేవునితో సహవాసం చేయని వాళ్ళే. ఆ పాస్టర్ అక్కడ గుడ్డివాడు అయిపోయాడు. ఇంకా ముందుకు అవన్నీ కూడా చదువుకోవచ్చు. కానీ నిజమైన గుడ్డితనం ఇప్పుడున్న కొత్త నిబంధనలు ఏ విధంగా వస్తుందో మనము చూద్దాం. పేతురు రాసిన పత్రిక తీసుకుందాం. మనమందరం కూడా గుడ్డి వాళ్ళం అయిపోతున్నాం. ఈ లోక దేవత మనకు గుడ్డితనం కలగజేస్తుందని ఒకసారి చూద్దాం. 2 కొరింథీ 4వ అధ్యాయంలో 4వ వచనం చూస్తారా? 4:4 చూడండి. 2 కొరింథీ. ఈ లోక దేవత ఏం చేస్తున్నదో, దేవుని స్వరూపి అయి ఉన్న క్రీస్తు మహిమ కనపరచు సువార్త ప్రకాశము వారికి ప్రకాశింపకుండు నిమిత్తము ఈ యుగ సంబంధమైన దేవత అవిశ్వాసులైన వారి మనోనేత్రములకు గుడ్డితనము కలగజేసాను. ఆమేన్. ఈ లోకంలో ఉన్న వాళ్ళందరూ అవిశ్వాసులు. చర్చికి వచ్చే వాళ్ళందరూ ఇక్కడ ఎంతమంది విశ్వాసులు ఉన్నారు? పేరుకు మాత్రమే. వాక్యాన్ని ఎవరు నమ్మరు, వింటారు, మళ్ళీ ఏం చేయాలి అదే చేస్తారు. అట్లాంటి జీవితాలు ఉండదు. దయచేసి ఇంకా బ్రతికేదేం లేదు మనకు. ఇప్పటికైనా రోషం తెచ్చుకొని దేవుని కొరకు బ్రతుకుదాం అనుకోవాలి మనం. ఆమేన్. ఎంతమంది బ్రతుకుతారు దేవుని కొరకు? నిలబడతారు కనీసం దేవుని కొరకు? అయ్యా, నా పరిస్థితులు ఎట్లా ఉండే, నేనైతే నీ కొరకు నేను నిలబడతానని ఎంతమంది ఉంటారు? నిలబడతారా? ఈ రోజు నుంచి నాకు నిలబడతారా? దేవుని కొరకు నిలబడతారా? ఏమన్నుండని, ఎవరు మన వాళ్ళు కాదు, అందరూ దేవుని సంబంధికులే. కానీ ఇక్కడ దేవుని సువార్త, దేవుని వాక్యము సంఘానికి అర్థం అవ్వట్లేదు. ఆమేన్. అన్యులకు కూడా అర్థం కాకుండా పరిస్థితిలో ఉంది. ఎందుకంటే వాళ్లకు గుడితనాన్ని కలుగజేసింది. సంఘంలో ఉన్న మనం కూడా గుడ్డి వాళ్ళుగా
ప్రవర్తిస్తున్నాం. మనం కూడా ఎట్లా ప్రవర్తిస్తున్నాం? రిబ్కమ్మ ఎట్లా ప్రవర్తిస్తున్నాం? ఓ శరీరం ఎన్నున్నది, మనసు ఎన్నో ఉన్నది. ఆమెన్, హల్లెలూయా. స్కూల్ అంటారు కదా, బాడీ ప్రజెంట్ మైండ్ ఆబ్సెంట్ అని. దిమాక్ ఎక్కడనో ఉంది, శరీరం ఇక్కడనే ఉంది అంటే ఏమర్థమవుతుంది? ఏమి అర్థం కాదు. ఈ లోకంలో ఉన్న ప్రజలందరూ గుడ్డితనంలో ఉన్నారు. ఎందుకంటే సాతానుడు వాళ్ళ కన్నులకు ఏం కలగజేసిండట? గుడ్డితనాన్ని కలగజేసిండు. ఇక్కడ సంఘంలో కూడా అదే చూస్తున్నాం. సేవకుడు చెప్తూనే ఉన్నాడు, కానీ సంఘము దాన్ని గ్రహించకుండా ఉంటున్నది. సేవకుడు ఏం చెప్తున్నాడో, సేవకుని హృదయం ఏంటో, సేవకుని హృదయంలో ఉన్న భారం ఏందో, దేవుడు ఏం కోరుకుంటున్నాడో ఎవరు పట్టించుకోవట్లేరు. ఆమెన్. సంఘం ఎటన్నా పోని, ఏదో ఆదివారం నాడు వస్తానేటోళ్ళందరూ కూడా సంఘము కాదు. ఆమెన్. దేవునితో సహవాసం చేసేవాళ్ళు, సంఘ సహవాసంలో పాలు పొందే వాళ్ళే సంఘము. ఆమెన్. గట్టిగా చెప్దాం, పక్కలకు చెప్పండి. సంఘముతో కలిసి సహవాసం చేసే వాళ్ళే సంఘం అని చెప్పండి. దేవుని సంఘం, దేవుని సంఘముతో సహవాసంలో ఉన్న వాళ్ళే దేవుని సంఘము. ఆమెన్. నేను ఆదివారం నాడు ఒకరోజు వచ్చి నేను దేవుని సంఘంలో, నేను దేవునితో సహవాసంలో అంటే కుదరదు. ఆమెన్. ప్రతి దినం మీరు ఎక్కడుండాలా? దేవునితో సహవాసంలో ఉండాలా, భూమి మీద సంఘముతో సహవాసంలో ఉండాలా. నీ స్నేహితులు ఎవరు నీవు తెలుసుకోవాలా. మంచి స్నేహితులతో నీవేం చేయాలా? స్నేహము చేయాలా. హల్లెలూయా. నీవెవరితో స్నేహం చేస్తున్నావో కూడా చూజ్ వైజ్లీ అని అంటుంది వాక్యం. జ్ఞానంతో స్నేహితులను ఎన్నుకోవాలట. హల్లెలూయా. సో ఎవరు క్రిస్టియన్స్ అని చెప్పి అందరినీ నమ్మడానికి లేదు. సంఘంలో కూడా క్రిస్టియన్ అని చెప్పి కూడా వాడు క్రిస్టియన్ లాగా బ్రతకకపోతే వాడికి ఇంత దూరం ఉండాలా? ఎంత దూరం ఉండాలా? హల్లెలూయా. పాస్టర్ని, దేవుని సేవకుడిని, దేవుని సేవకుడు ఏం చేస్తాడో వాటి కొరకే మనం వాడుకోవాలా. హల్లెలూయా. సేవకుడు అనేవాడు దేవునికి సేవకుడు. హల్లెలూయా. మనుషుల సేవకుడా, దేవుని సేవకుడా? దేవుని సేవకుడు దేవుని లాగానే మనుషులను ప్రేమిస్తాడు. ఆమెన్. మీరు కూడా పక్కలకు చెప్పండి, మనం మీ పక్కలతో చెప్పండి, మనము దేవుని ప్రేమతో ప్రేమించాలని చెప్పండి. ఎవరిని ప్రేమించినా దేవుని ప్రేమతో ప్రేమించాలా. నాకు తెలిసిన వాళ్ళు అడుగుతారు, ఇదేనా దేవుని ప్రేమ అంటే అని అంటారు నన్ను. మనుషుల ప్రేమ, దేవుని ప్రేమ అట్లేం లేదు. ప్రేమ ఒకటే. రెండు ప్రేమలు ఉన్నాయా? లేవు. ఇక్కడ మనుషుల ప్రేమ, దేవుని ప్రేమ అంటే కొంచెం ఎక్కువ తక్కువ అంతే. ప్రేమలో పర్ఫెక్షన్ లేదు. మనుషులు ఏం చేస్తారు తెలుసా? ఓ అన్ని దాచబెట్టుకో, బ్యాంకులో వేసుకో, రేపు ఉపయోగపడతాయి అని చెప్తారు. కానీ దేవుడేమో అన్నీ దానం చేయి ఇచ్చేసేయి అంటాడు. హల్లెలూయా. దేవుని ప్రేమ అట్లా ఉంటుంది. దేవుడేమో కర్ర బట్టి దెబ్బలు కొట్టి మనల్ని బాగు చేస్తానంటాడు. మనమేమో కొడితే చెడ్డోడు అంటాం. హల్లెలూయా. ఈ లోకంలోనేమో ఇట్లా పైకి ఎదిగితేనే ఎదిగిండంటాం. కానీ దేవునిలో ఎంత తగ్గించుకుంటే, ఎంత కిందికి దిగితే అంతగా దేవుడు హెచ్చిస్తానంటున్నాడు. అన్ని ఉల్టనే ఉన్నాయి కదా. అంటే మనుషుల ప్రేమ నుంచి ఇంకొక మెట్టు ఎదగాల మనం. మనుషుల ప్రేమ దగ్గరనే ఆగిపోవద్దు. మనుషుల ప్రేమ చాలా అవసరమే. హల్లెలూయా. మనుషుల ప్రేమ అవసరమే, కానీ మనుషుల ప్రేమ కంటే అధికమైన ప్రేమ ఒకటి ఉన్నది, ఎక్కువ బలమైన ప్రేమ ఒకటి ఉన్నది. అది దేవుని ప్రేమ. హల్లెలూయా. సో దేవుని ప్రేమను ఎవరైతే హృదయాల్లో కలిగి ఉంటారో వారెన్నడూ కూడా గుడ్డి వాళ్ళు కారు. ఆమెన్. హల్లెలూయా. ఎంతమందికి అర్థమవుతుంది? క్షమించమన్నాడు, క్షమించాలా. ఒక్కొక్కరి పరిస్థితి ఒక్కొక్క విధంగా ఉంటుంది. ఒక్కొక్కరు ఒక్కొక్క రకమైన మనిషిని క్షమించే పరిస్థితి వస్తుంది. క్షమించాలా వద్దా? అప్పుడు సేవకుడు క్షమించాలమ్మా, క్షమించాలయ్యా అని చెప్తే నీకేం తెలుసు? ఆ లెసంటోళ్ళ గలని క్షమిస్తామని మీకు అనిపిస్తుంది. కానీ వాక్యం ఏం చెప్తుంది? దేవుని ప్రేమను బట్టి క్షమించేసేయాలి. అది ఎంతటిదైనా మనం ఏం చేయాలా? క్షమించాలా. ప్రేమించడం నేర్చుకోవాలా. ఎవరిని ప్రేమించాలా? మనుషులందరినీ ప్రేమించాలా. ఆమెన్. పక్కలకు చెప్పండి, అందరినీ ప్రేమించాలని చెప్పారు. ఈ గుడ్డితనము మనుషుల్లో దుష్టుడు కలగజేసి అపవాది తీసుకొచ్చిన ఈ గుడ్డితనము మనుషుల్లో నుండి బయటకు వెళ్ళాలంటే నీ ప్రేమ అనగా దేవుని ప్రేమ నీ ద్వారా వాళ్ళలోకి వెళ్ళాలా. ఆమెన్. ఏం చేయాలి? గుడ్డితనం పోవాలంటే మనుషుల మీద దేవుని ప్రేమ పడాలా. అది ఎట్లా పడుతుంది?
నీలో ముందు లేకుండా నువ్వు ఇతరులకు ఇవ్వగలుగుతావా? నీలో ఏముండాలా? దేవుని ప్రేమ ఉండాలా. ఆమెన్. దేవుని ప్రేమ ఉన్నాడు కోపం చూపిస్తాడా? చూపించడు. కోపపడండి కానీ పాపము చేయకండి అంటున్నది. హల్లెలూయా. నేర్చుకోవాలి ఈ సంగతులన్నీ. అమ్మా, నీలో లేనిది నువ్వు ఎవరికి కూడా ఏమీ ఇవ్వలేవు. నీలో ఉన్నదే నువ్వు ఇతరులకు ఇవ్వగలుగుతావు. నీలో ఉండాల్సిందేంది? దేవుని వెలుగు, దేవుని వాక్యం. నీలో ఉండాల్సిందేంది? దేవుని ప్రేమ. అన్నిటికంటే మీరు ప్రేమను సంపాదించుకోవడానికి ఏం కావాలా? ప్రయాసపడాలా. అన్నొదిలేయండి, దేవుని ప్రేమలో వర్ధిల్లండి. సంఘము ఒకరిని ఒకరు ప్రేమించట్లో అసలు తగ్గొద్దు. ఆమెన్. అసలే తగ్గొద్దు. భోజనం విషయంలో ప్రేమించే విషయంలో తగ్గొద్దు. మాట్లాడే విషయంలో ప్రేమించే విషయంలో తగ్గొద్దు. నీకంటే నీ తోటి వాళ్ళే గొప్ప వాళ్ళని ఎంచాలా. ఆమెన్. హల్లెలూయా. ఎంతమంది ఉన్నారు ఇక్కడ? అర్థమవుతుందా మీకు? నీ పక్కోళ్ళే నీకంటే గొప్పవాళ్ళు. ఎప్పుడన్నా మీరు ముచ్చట కూర్చున్నప్పుడు పక్కోళ్ళనే వాళ్ళు వేస్ట్ అని అంటారా? మీరు వాళ్ళు వేస్ట్ అయినా అనొద్దు. నోటి మాటలు కాపాడుకోవాలా. నేను కూడా నేర్చుకుంటున్నాను. దేవుడు నేర్పిస్తున్నాను నాకు సేవకునిగా. ఆమెన్. పాపం కొందరు విశ్వాసులకు తెలియదు. వాళ్ళ జీవితాలు గలిబిలు ఉంటాయి. వాళ్ళ పరిస్థితులు చెప్పినప్పుడు నాకు చాలా నవ్వు వస్తుంది, బాధ అనిపిస్తుంది, కోపం కూడా వస్తుంది. కానీ మరి సేవకుని స్థానంలో ఉన్నాను కాబట్టి ఆ విషయాలు అక్కడనే మనం ఏం చేయాలా? సమాధి చేసేయాలా. హల్లెలూయా. వాళ్ళని ఎట్లా ప్రేమించాలన్నదే వెతుకుతున్నాను. ఎందుకంటే ఇది తండ్రుల నుంచి వస్తుంది మనకు. ఎక్కడి నుంచి వస్తుంది? తండ్రుల నుంచి నేర్చుకున్నటువంటి సంగతి అది. ప్రేమను సంపాదించుకోవాలా. ఆమెన్. ప్రేమ చేత నింపబడాలి. గుడ్డితనం ఉండకూడదు. అందుకే ఇక్కడ మరల చూస్తున్నాము, అవిశ్వాసులైన వారి మనోనేత్రములకు గుడ్డితనము కలుగజేసింది. గుడ్డివాడు గుడ్డివానికి తోవ చూపిస్తే అందరు గుంతలో పడిపోతారని మనం వింటున్నాం. హల్లెలూయా. ఈ మత్తయి సువార్తలోనే అక్కడ మనము చూసినట్టుగా ఏమంటున్నాడు అక్కడ? వాళ్ళు ఏమైనారట? థ్యాంక్ యూ లార్డ్. హల్లెలూయా. ఒకసారి చదువుకొని వెళ్దాం. 15వ అధ్యాయంలో, వారి జోలికి పోకుడి, వారి జోలికి పోకండి. 15-14. వారి జోలికి, ఫస్ట్ థింగ్ వారి జోలికి పోకండి. భార్యాభర్తలు అయితే ఎప్పుడు ఒకళ్ళ ముఖం ఒకళ్ళు చూసుకోవాలి. ఎంత జోలికి వద్దన్నా జోలికి పోవాల్సి వస్తుంది. ఒకరు విశ్వాసి ఒకరు అవిశ్వాసిలాగా మాట్లాడితే. ఆమెన్. ఒకడు గుడ్డోడ్లాగా ఒకడు చూపున్నోడ్లాగా ఉంటే జ్ఞానంతోనే ఇల్లు కట్టబడుతుంది. ఆమెన్. హల్లెలూయా. సాస్ ఓపెన్ పెట్టదు. ఓపెన్ పెట్. వెరీ గుడ్. హల్లెలూయా. ఎంతమంది వింటున్నారు? ఏమవుతుంది మనకి ఇక్కడ? వారి జోలికి పోవద్దు అంటున్నాడు. అసలు వాళ్ళని పట్టించుకోవద్దు అంటున్నాడు దేవుడు. తర్వాత సంగతి మిగతా అన్నీ ముందు అట్లాంటి వాళ్ళ దగ్గరికి మనం గుర్తుపట్టాలా. ఎవరి జోలికి పోకూడదు. వాళ్ళు ఏమంటున్నారు తెలుసా? మళ్ళీ ఏమంటున్నాడు దేవుడు? వారు గుడ్డివారై ఉండి గుడ్డివారికి త్రోవ చూపుతారు. ఆమెన్. నువ్వు ఎవరి దగ్గరకు పోయి సలహాలు తీసుకుంటున్నావు? నువ్వు ఎవరికి నీ సమస్య చెప్పుకుంటున్నావు? నువ్వు ఎవరితో ఉంటున్నావు? వాళ్ళ ఆత్మీయ స్థితి ఎట్లా ఉంటుంది? సంఘానికి వస్తున్నాడు కదా, సంఘంలో వస్తుంది కదా అని పోయి నమ్మి నువ్వు నీ విషయాలు చెప్పుకుంటే వాళ్ళు ఏం చేస్తారు? నిన్ను గుంతలో పడేస్తారు. మీకు ఏది అవసరం ఉన్నా సంఘంలో ఆత్మీయ స్థితిలో ఎదిగిన వారు, ఆత్మలో ఎదిగిన వాళ్ళనే సంఘ పెద్దలు అంటారు. ఈ కాలంలో డబ్బులున్నోని సంఘ పెద్ద అంటారు. ఈ కాలంలో ఎట్లయిపోయింది? రాజకీయాలలో తిరిగేటోని సంఘ పెద్ద అంటారు. ఈ కాలంలో ఎలక్షన్లలో గెలిచినోని సంఘ పెద్ద అంటారు. కానీ దేవుని స్థితి, దేవుని ఆత్మీయ స్థితిలో అది కాదు. ఆత్మతో నింపబడి దేవుని యొక్క సంఘం పట్ల భారం కలిగి ఉన్న వ్యక్తులు సంఘంలో పెద్దలు. ఆమెన్. సంఘ క్షేమం కొరకు పగలు రాత్రి కష్టపడే వాళ్ళు సంఘ పెద్దలు. ఆమెన్. అట్లాంటి వాళ్ళ దగ్గరకు పోయి నువ్వు ఏదైనా సలహా అడగాలి తప్ప ఇంటి దగ్గరికి వెళ్ళి కయ్యలు ఆడేటోళ్ళ దగ్గరికి వెళ్ళి నువ్వు సలహా అడిగితే వాళ్ళ సలహాలన్నీ కూడా దయ్యం సలహాలే ఉంటాయి. ఆమెన్. అమ్మ, గుడ్డివారు వాళ్ళు గుడ్డివారై ఉండి వాళ్ళ దగ్గరికి వెళ్ళిన వాళ్ళకు కూడా ఏం చేస్తారు? వాళ్ళు గుడ్డి త్రోవనే చూపిస్తారు. ఆమెన్. మీకు కష్టం వస్తే ఎవరిని అడుగుతారు? రిబ్కమ్ ఎవరి దగ్గరికి వస్తుంది? సేవకునికి ఫోన్ చేస్తుందా? ఇంకొకరి దగ్గరికి వెళ్తుందా? ఇంకొకరి దగ్గరికి వెళ్ళినప్పుడు చూసుకోవాలి వాళ్ళ జీవితం ఎట్లుంది, వీళ్ళు దేవునిలో మంచిగా ఉన్నారా, మంచిగా లేరా, వీళ్ళని అడగచ్చా అడగరాదా అని. ప్రతిదీ కూడా అడగలొద్దా? శారాన్ని ఎవరిని అడుగుతావు?
నీకు ఏదైనా సమస్య వస్తే ఎవరిని అడుగుతావు? యజమానిని అడుగుతావు. అప్పుడు యజమాని ఏం చేస్తాడు? ఆలోచించి చూసుకుంటాడు. ఎవరికి చెప్తే నాకు సమస్యకి పరిష్కారం దొరుకుతుంది, ఎక్కడి నుంచి నాకు ఆలోచన వస్తుంది అనుకుంటారు. ఆమెన్. సో మీ సమస్య ఎవరికి పడితే వాళ్ళకి చెప్పుకున్నారనుకో, మీ నవ్వుల పాలైపోతారు. హల్లెలూయా. సో చాలామంది గుడ్డోళ్ళే ఉన్నారు. గొర్రెలు 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 అని అంటారు, కానీ గొర్రెలు అనే బదులు గుడ్డివాళ్ళు అనాల. ఆమెన్. దేవుని దగ్గరికి వచ్చే వాళ్ళు చాలామంది ఎట్లుంటున్నారు? గుడ్డివాళ్ళలాగా ఉంటున్నారు. గుడ్డివాని కన్నులు తెరవడానికి యేసుప్రభు వచ్చాడు. ఆమెన్. గుడ్డివాని కన్నులు తెరవబడాలంటే అది కేవలము వాక్యం ద్వారానే సాధ్యమవుతుంది. ఆమెన్. ఆ వాక్యం కూడా సంఘంలో విడుదలవుతున్న వాక్యమే. ఆమెన్. సంఘాన్ని దేవుడు ఎంతో ప్రేమిస్తున్నాడు. కాబట్టి సంఘాన్ని ఆ గుడ్డితనం నుండి దూరం చేయడానికే, ఆ యొక్క ఈ లోకంలో మనుషులు పెట్టిన ఆచారాల నుంచి విడిపించడానికే, ఆమెన్, మనము గుడ్డి వాళ్ళకు ఉండకూడదు. దేవుడు గుడ్డితనం నుండి విడుదలనిస్తున్నాడు. గుడ్డివాడు గుడ్డివానికి త్రోజుప్తి, అందరూ కూడా గుంతలు. ఇది చాలా పెద్ద మాట, ఇది చాలా డేంజర్ ఉంది ఇందులో. 40 సంవత్సరాల తర్వాత, 50 సంవత్సరాల తర్వాత, 60 సంవత్సరాల తర్వాత అరే ఇన్ని రోజులు నేను గుడ్డిగా ఉన్నానా అని మీకు అర్థమైతే మీకు ఎంత బాధ అనిపిస్తుంది. అందుకే అదేదో ఇప్పుడే మనము కన్నులు తెరిచిన వాళ్ళంగా దేవుని సన్నిధిలో దేవుని కార్యములు మనం జరిగించాలా. ఆమెన్. మరి దేవుని కార్యములు జరిగించాలంటే సంఘము కన్నులు తెరవబడిన సంఘంగా ఉండాలి. ఈ లోకదేవత మరి గుడితనం కలుగజేసింది. ఆ తెరలన్నీ కూడా ఏం కావాలా? విరిగిపోవాలా. ఆమెన్. ఒక దగ్గర అపోస్తల కార్యంలో మనం చూస్తున్నాం, అపోస్తల కార్యం 9వ అధ్యాయంలో ఇక్కడ 17వ వచనం చూస్తారా? 9వ అధ్యాయంలో ఏమంటున్నాడు? ఇక్కడ దేవుడు ప్రత్యక్షమైండు. దేవుని ప్రత్యక్షమైతే పౌలు భక్తుడు గుడ్డోడైపోయాడు. అంటే ఆయన గుడ్డితనాన్ని దేవుడు ఆయనకు తెలియజేసినాడు. హల్లెలూయా. ఉన్నారా ఇక్కడ? కనీసం సౌలు స్టోరీ తెలుసా? సౌలు పౌలుగా మారిండని అనిల్కి తెలుసా? అపోస్తలుడైన పౌలు సౌలుగా ఉన్నప్పుడు ఏం చేశాడు? చర్చిని హింసించాడు, సంఘాన్ని హింసించాడు, క్రిస్టియన్స్ అందరినీ పట్టి కొందరిని చంపి ఇంకా కొందరిని చెరసాలలో వేశాడు. అటువంటి వాడు గుడ్డితనంలో ఉన్నాడు. ఎట్లున్నాడు? గుడ్డితనంలో ఉన్నాడు. మార్గంలో ఒక ఊరికి వెళ్ళి అందరిని చంపేద్దామని వెళ్తున్నప్పుడు యేసుప్రభు ప్రత్యక్షమయ్యాడు ఆయనకి. హల్లెలూయా. యేసుప్రభు ఆయనకు ప్రత్యక్షమై ఆయన గుడితనాన్ని ఆయనకు తెలియజేసినాడు. బాబు, నువ్వు చేస్తున్న పని మంచిది అనుకుంటున్నావు, కానీ నువ్వు గుడ్డివాడుగున్నావు కాబట్టి నువ్వేం చేస్తున్నావో నీకు తెలియట్లేదు. ఆమెన్. హల్లెలూయా. అప్పుడు వెంటనే నువ్వెవడివి అని అంటున్నాడు సౌలు దేవుణ్ణి. నువ్వెవడివి అని అంటే, నేను నువ్వు హింసిస్తున్నా యేసు ప్రభుని అంటున్నాడు. హల్లెలూయా. నువ్వు హింసిస్తున్నా యేసు ప్రభువునని అంటున్నాడు. అప్పుడు వెంటనే దేవుడు మాట్లాడిన తర్వాత అందరికీ కళ్ళు దేవుడు దర్శనమిచ్చినప్పుడు అయితే ఈయన కళ్ళు దేవుడు ఉన్నప్పుడు చూసి దేవుడు వెళ్ళిపోగానే ఈ సౌలు కళ్ళు ఏమైపోయినాయి? గుడ్డివైపోయినాయి. ఆమెన్. ఆ కళ్ళ మీదకి తెరలు వచ్చేసినాయి. చూపు ఉన్నప్పటికీ అడ్డుగా ఏమొచ్చినాయి? తెరలు వచ్చేసినాయి. ఇప్పుడు మీ కళ్ళు చూస్తున్నాయి కదా, నేను కనబడుతున్నానా? ఇప్పుడు మీ కళ్ళ ముందు మీ చేయి పెట్టుకొని నన్ను చూడండి, కనబడతానా? ఈ విధంగా దేవుడు ఒక సాదృశ్యాన్ని చూపిస్తున్నాడు. నువ్వు ఆత్మలో ఏదో రోషం కలిగి పని చేస్తున్నాను అనుకుంటున్నావు, కానీ నీ కన్నులు గుడ్డివిగా ఉన్నవి. ఆ గుడ్డి కన్నులతో నువ్వు ఏం చేస్తున్నావో నీకు తెలియట్లేదు. ఇప్పటి నుండి నీ కన్నులు తేటగా చూస్తాయి అని చెప్పినాడు. ఆమెన్. నువ్వు ఇప్పుడు సౌలు కాదు, ఇప్పుడు నువ్వు పౌలుగా నేను నిన్ను పిలుస్తున్నాను అంటున్నాడు దేవుడు. హల్లెలూయా. సో గుడ్డి వాళ్ళగా ఉంటే నువ్వు అన్నీ మంచిగానే చేస్తున్నావు అనుకుంటావు, కానీ నువ్వు ఏం చేస్తున్నావు నీకు తెలియదు. ఎక్కడ పోతున్నావో నీకు తెలియదు. గుడ్డితనంలో ఎవరం కూడా ఉండడానికి వీల్లేదు. అప్పుడు ఆ 17వ వచనంలో చూస్తే ఆ పౌలుకి, ఆ సౌలుగా ఉన్నటువంటి పౌలుకి కన్నులు మూతబడిపోయినాయి.
ఆ షెల్స్ వచ్చినాయి. అవి అంతా కూడా మరి కన్నుల నుండి ఆ యొక్క ఏమంటారు, అవి ఊసులు అంటారు, పక్కులు అంటారు, లేకపోతే ఇంకేదైనా ఇక్కడ అవన్నీ రాలిపోయినట్టుగా మనం చూస్తున్నాం. హల్లెలూయా. థ్యాంక్ యూ లార్డ్. 17వ వచనం చూడండి. చూసిరా, పౌలుని ఎన్నుకోవడానికి కూడా ఒక పాస్టర్, ఒక తండ్రి అవసరం వస్తుంది అక్కడ. అననీయ అనే ఆత్మీయ దైవజనుడు. హల్లెలూయా. పౌలు అంటే సౌలుగా ఉన్నప్పుడు దేవుడు ఆయనను గుడ్డితనంతో ఎందుకు దర్శించాడు? దేవుడు మాట్లాడినంతసేపు కన్నులు దేవుని చూసినాయి కాబట్టి ఆయనకున్న ఆత్మీయ గుడ్డితనం అనే తెరలు తీసివేశాడు. హల్లెలూయా. పాస్టర్ వచ్చేసి దేవుడు చెప్పినట్టుగా కార్యం జరిగింది అక్కడ. పౌలుకు అడ్డుగా ఉన్న తెరలన్నీ ఏమైపోయినాయి? తీసివేయబడ్డాయి. ఆమెన్. అందుకే సేవకులు, దేవుడు ఎన్నుకున్న సేవకులు మన గుడ్డితనాన్ని పోగొట్టడానికి ఎంతో అవసరం. బైబిల్లో మొత్తం ఆయననే, కొత్త నిబంధనలను ఈ పౌలే రాశాడు. ఈ కళ్ళు తెరిచిన తర్వాత అప్పుడు తేటగా చూస్తున్నాడు దేవుడు ఎవరు, మనుషులు ఎవరు, ప్రకృతి ఏంటిది, అసలు లోకంలో ఉన్న మనుషులందరూ ఎటుపోయినారని గొప్ప జ్ఞానం చేత నింపబడ్డారు. ఎవరు? ఈ సౌలుగా ఉన్న మారిన పౌలు. ఆమెన్. సౌలుగా ఉండి పౌలుగా మారాడు. గుడ్డితనంలో ఉండి వెలుగులోనికి వచ్చాడు ఇప్పుడు. ఆమెన్. వెలుగులోనికి వచ్చినాక ఆయన బ్రతికేమైందో తెలుసా? గొప్పగా దేవుడు ఆశీర్వదించినాడు. హల్లెలూయా. ఇక్కడ చూడండి 18వ వచనం. అప్పుడే అతని కన్నుల నుండి పొరల వంటివి, అది కూడా స్పష్టంగా చెప్తలే, ఆ కన్నుల మీద ఏమున్నాయట? పొరల వంటివి రాలిపోయినాయంట. ప్రార్థన చేయగానే రాలగా దృష్టి కలిగింది. దృష్టి కలిగి లేచి బ్యాప్టిజం పొందాను. తర్వాత ఆహారం పుచ్చుకొని బలపడాను. ఆమెన్. గుడ్డోళ్ళు అయితే అసలు తట్టుకోలేం ఆ చీకటిని. కటిక చీకటి, మనకు అది అర్థం కాదు, కానీ గుడ్డివాడిగా ఉండడం చాలా కష్టం. మీరు ఆ చీకటిని తట్టుకోలేరు. హల్లెలూయా. జీవితమే గుడ్డిదైందంటారు. అందుకే అన్ని ఇంద్రియాలకెల్లా కన్నులు ప్రధానమైందంటారు. అంతేనా? సర్వేంద్రియానం నయనం ప్రధానం అంటారు. హల్లెలూయా. కన్నులు ఇంపార్టెంట్. ఎందుకు? కన్నులు లేకపోతే జీవితం అంతా గుడ్డిదైపోతుంది. ఇక్కడ ఈ పొరలు పోయినాయి. ఇక్కడ సంఘానికి కూడా కొన్ని పొరలు అడ్డుగా వచ్చేసినాయి, కొవ్వుతున్నాయి. కొవ్వుతో పొరలు ఏమవుతున్నాయి? హాయిగా తింటున్నాం, సుఖిస్తున్నాం, ఇష్టం ఉన్నట్టుగా బ్రతుకుతున్నాం. దేవుని సంఘ బిడ్డలమైండి కూడా దేవుడే మనల్ని ముట్టాలా. ఆమెన్. మాట ద్వారా సౌలుని ముట్టినట్టు ఈ దినం ఈ సంఘాన్ని కూడా దేవుని వాక్యం ద్వారా తాకుతూ ఉన్నాడు. ఇప్పుడు మనకున్న పొరలన్నీ ఏం కావాలా? రాలిపోవాలా. ఆమెన్. గుడ్డివాడు గుడ్డివానికి త్రోవ చూపినట్టు ఈ సంఘము ఉండకూడదు. నటన అనేది సంఘంలో అసలే ఉండకూడదు. ద్విమనస్కత, రెండు మనస్సులు ఇక్కడ ఉండకూడదు. పక్కలకు చెప్పండి, రెండు మనసులు ఉన్న వాళ్ళంతా గుడ్డోళ్ళు అని చెప్పండి. గుడ్డి వాళ్ళు. ఆమెన్. అప్పుడు ఇట్లా, ఇప్పుడు అట్లా, అప్పుడే అట్లాగా, ఇప్పుడే ఇలాగా. ఇదంతా కూడా దేవుడు కోరుతున్నది కాదు. మనము స్థిరమైన మనస్సు కలిగి ఉండాలా. హల్లెలూయా. అయితే ఇక్కడ పౌలు కళ్ళు తెరిచిన తర్వాత ఆయన ప్రార్థిస్తున్న ప్రార్థనలో ఏమంటున్నాడు? పరిశుద్ధాత్మను పొందాలి అంటున్నాడు. ఆమెన్. ఏమంటున్నాడు? పరిశుద్ధాత్మతో నింపబడినట్లు ప్రార్థన చేశాడు. చూసారా? పరిశుద్ధాత్మ లేకుండా ఎక్కడ ఏ కార్యం కూడా లేదు. కాబట్టి మొట్టమొదటిగా మన గుడ్డిదనం పోవాలంటే పరిశుద్ధాత్మ దేవుడు మనల్ని నడిపించాలా. హల్లెలూయా. అందరం కూడా ఆత్మ చేత నింపబడిన వాళ్ళంగా ఉండాలా. చేతులు ఎత్తండి ఒకసారి. అందరం ఏమై ఉండాలా? బ్రదర్ ఏమై ఉండాలా? పాల్సన్ చేతులు ఎత్తమన్నాను కదా. అందరం కూడా ఏమై ఉండాలా? ఆత్మ చేత నింపబడిన. ఒకసారి నీ తల మీద చేయబెట్టుకొని నువ్వు ధ్యానం చేయి. నువ్వు ఆత్మ చేత నింపబడ్డావా? లేక చర్చికి వచ్చినప్పుడు చర్చిలాగా, ఇంటికి వెళ్ళినప్పుడు ఇంటిలాగా, ఆఫీస్కి వెళ్తే ఆఫీస్ లాగా, ఎక్కడున్న మనుషులతో ఎలా ఉన్నావు అలాగ ఉంటున్నావా? నీవు ప్రత్యేకమైన దాను, ప్రత్యేకంగా జీవించాలా. ఆమెన్. ఒకసారి ఆలోచించుకోండి. మీరు ఆత్మను పొందుకున్న వాళ్ళంగా ఉంటున్నామా, అనగా వాక్యాన్ని ఆశ్రయిస్తున్నామా, వాక్యాన్నితో సహవాసం చేస్తున్నామో లేదో మనము ఆలోచించి మసులుకోవాలా. హల్లెలూయా.
ఈ విధంగా ఆత్మీయ స్థితిలో దేవుడు మనల్ని రక్షించి మన కన్నులకు గుడ్డితనాన్ని తీసివేసి, ఓ నేను పాపిని అని తెలిసేటట్టుగా చేసి, ఆ పాపములన్నిటికీ మరి పాప క్షమాపణ యేసుప్రభు గార్చిన రక్తంలో ఉన్నదని తెలిపించి, బాప్టిజం ద్వారా మనకు రక్షణనిచ్చి, మన ప్రతి పాపమును తుడిచివేసి సంఘంలో తీసుకొచ్చి ఈ విధంగా కూర్చోబెడితే మరలా మనం ఏమైపోతున్నామంటే ఆ కన్నులు, దేవుడు తెరిచిన కన్నులకు అడ్డు పొరలుగా పెట్టుకుంటున్నాం. కోపము, అసూయ, భేదము, దేవుని వాక్యాన్ని నిర్లక్ష్యం చేయడము, ఈ విధంగా సోమరితనము, ఇవన్నీ కూడా మనం ఏం చేస్తున్నాం? మన కన్నులకు అడ్డుగా పెట్టుకుంటున్నాం. హల్లెలూయా. సో ఇక్కడ దేవుడు ఆ వాక్యంలో సెలవిచ్చినట్టుగా అవిశ్వాసులైన వారందరి కన్నులను ఈ యుగ సంబంధమైన దేవత గుడ్డితనాన్ని కలుగజేస్తూ ఉన్నది. సంఘంలో కూడా గుడ్డితనం ఎందుకు ఉంటుందంటే, సంఘంలో కూడా అవిశ్వాసులు ఎంతోమంది ఉంటున్నారు. హల్లెలూయా. సంఘంలో గుడ్డితనం ఇంకా ఎలాగుంటుందో మనము పేతురు పత్రికలో నుంచి ఒక మాట చదువుకుందాం. రెండవ పేతురు తీసుకుందాం. మొదటి అధ్యాయంలో 5వ వచనం నుండి చూసుకొని 11వ వచనం చదువుకుందాం. 9వ వచనం నేను చదువుతున్నాను. రెండవ పేతురు రాసిన పత్రిక మొదటి అధ్యాయంలో 9వ వచనం ఏమంటున్నాడు? ఇవి ఎవనికి లేకపోవునో వాడు తన పూర్వ పాపములకు శుద్ధి కలిగిన సంగతి మర్చిపోయి గుడ్డివాడును దూరదృష్టి లేనివాడు అగును. చూసిరా, గుడ్డివాడు ఎట్లయితున్నాడట? మళ్ళా దేవుని నమ్ముకున్నాడు గుడ్డివాడు అవుతున్నాడు. ఓ నేను దేవుని నమ్ముకున్నా, చర్చికి వెళ్తున్నా అంటే గుడ్డివాడుగా ఉంటున్నావు నువ్వు. ఎందుకు? నువ్వు మర్చిపోయినావు దేవుడు నిన్ను రక్షించినాడని, నీ పాపములన్నిటి నుండి విడిపించినాడని. ఆమెన్. హల్లెలూయా. ఎంతమందికి అర్థమవుతుంది? నీ దగ్గర లేనిది నువ్వు ఇతరులకు ఎప్పుడు ఇవ్వలేవు. నాకు కలిగి ఉన్నదే నీకు ఇచ్చుచున్నానన్నాడు యోహాను. నీ దగ్గర ఏముంది దేవునికి పని చేయడానికి, దేవుని కొరకు పని చేయడానికి? నీ దగ్గర ఏముంది? ఆ ఏముంది దాంట్లో మొట్టమొదటి ఉండాల్సింది దేవుని పరిశుద్ధాత్ముడు. హల్లెలూయా. పరిశుద్ధాత్మ దేవుడు నీలో సమృద్ధిగా నింపబడి కార్యములు చేస్తూ ఉండాలి. ఆమెన్. మీకు అర్థమవుతుందా ఈ మాట? ఇష్టం ఉన్నట్టు తిరుగుతారా? మీ బుద్ధికి తోచినట్టు మీరు తిరిగి ఇదే దేవుని సేవ అంటే నీవెవరో నాకు తెలియదు అంటాడు దేవుడు. ఆమెన్. నిన్ను ప్రార్థన నడిపింపు కలిగి ఉండాలా, నిన్ను ప్రార్థన నడిపించాలా, నిన్ను పరిశుద్ధాత్మ నడిపించాలా. ఆమెన్. పరిశుద్ధాత్మ దేవుడు నిన్ను నడిపించాలా. ఇక్కడ అంటున్నాడు ఇవి ఎవడికి లేవకపోను అంటే అవిశ్వాసులు కాదు, విశ్వాసం ఎవరికైతే ఉండదో ఆ విశ్వాసంలో ఉండాల్సిన గుణము, లక్షణాలు అక్కడ పెట్టినాడు. ఆమెన్. విశ్వాసంలో సద్గుణం. ఆమెన్. 5వ వచనం చూస్తే ఏముంది? విశ్వాసంలో ఏమున్నది? సద్గుణం. సద్గుణం నందు జ్ఞానం, జ్ఞానం నందు ఆశ నిగ్రహం, ఆశ నిగ్రహం నందు సహనము, సహనము నందు భక్తి, భక్తి యందు సహోదర ప్రేమ, సహోదర ప్రేమ యందు దయ లేకపోతే, ఇవి ఎవరికి లేకపోతే వాడు ఏమైపోతాడు? గుడ్డివాడు. ఆమెన్. హల్లెలూయా. 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 చెప్పండి. విశ్వాసంలో సద్గుణము లేకపోతే గుడ్డివాడవుతాడు. నీకేముండాలా? సద్గుణం ఉండాలా. మీరు గుర్తుపట్టండి, ఎవడు గుడ్డోడు ఎవడు గుడ్డివాడు కాదు. సద్గుణం ఉండాలా. సద్గుణం లేకపోతే గుడ్డోడే. సద్గుణం నందు ఏముండాలా? ఆశ నిగ్రహం. ఆమె జ్ఞానం ఉండాలి. సద్గుణం నందు జ్ఞానం లేనోడు కూడా అజ్ఞానంగా పనులు చేసుకుంటున్నారు. జ్ఞానం లేనోడు కూడా గుడ్డోడే. మంచి గుణం లేనోడు గుడ్డివాడే. చెప్పండి అందరూ కూడా. సద్గుణం అంటే మంచి గుణం. మంచి గుణం లేనోడు గుడ్డివాడే. జ్ఞానం లేనోడు గుడ్డివాడే. ఆశ నిగ్రహం అంటే కోరికలను చంపుకోనోడు కూడా గుడ్డివాడే. ఆమెన్. ఇంకా వాడి కన్నులు ఎక్కడో ఒక పొర అడ్డుగానే ఉన్నది, మస్క మస్క చూస్తున్నాడు అన్నట్టు. ఇంకా పూర్తిగా వాని కన్నులు తెరవబడలే. ఒక దగ్గర యేసుప్రభు మనకు అది ఉదాహరణగా ఇచ్చిండు కదా. మరలా కన్నుల మీద చేయి పెట్టి మరలా ప్రార్థన చేసిండట. ఒకసారి ప్రార్థన చేస్తే వాని కన్నులు తెరిచి చూస్తే మనుషులంతా ఎట్లా కనిపిస్తున్నారట? చెట్లలాగా కనిపిస్తారు. మనుషులు చెట్లలాగా ఉంటారా? వాడు ఎన్నడు మనుషులను చూసిండని పుట్టుగుడ్డివాడు. వాడు ఏమంటున్నాడంటే కళ్ళు తెరవబడగానే ఎట్లా కనబడుతున్నారు, చూపు పొందినంటే మనుషులంతా చెట్లలాగా కనిపిస్తున్నారు. అంటే అప్పుడు దేవుడు మరలా చేయబెట్టి ముట్టినప్పుడు అప్పుడు స్పష్టత పొందుకున్నారు. ఇప్పుడు సగం మంది క్రైస్తవులు ఇంకా కొంత గుడ్డితనంలోనే మిగిలిపోయారు. మరలా దేవుడిని అడిగితే దేవుడు మరలా ప్రార్థన చేస్తాడు మన కొరకు, మరలా ముడతాడు మనల్ని. ఆమెన్.
నువ్వు సరిగ్గా మారు మనసు పొందకపోతే ఇప్పుడు ఇంకా అవకాశం ఉంది నువ్వు దేవుని కొరకు బ్రతకడానికి. ఉట్టిగాని ఇక్కడికి వచ్చి నేను దేవుని కొరకు బ్రతుకుతుందా అని చెప్పేసి సండే కూడా మనము సహవాసానికి రాము. హల్లెలూయా. శుక్రవారం సహవాసంలో ఉపవాసంలో రాము, ఆల్ నైట్ ప్రేయర్లో రాము. సంఘం ఎటు పోతుందో మనకు సోయలేదు. ఇక్కడ కొన్ని కుటుంబాలు ఉన్నాయి, ఆల్ నైట్ ప్రేయర్ జరిగింది కూడా వాళ్ళకి తెలియదు. మొన్నటి శుక్రవారం ఇక్కడ కొన్ని కుటుంబాలు ఉన్నాయి, ఉపవాస ప్రార్థన జరిగింది కూడా వాళ్ళకి తెలియదు. వీళ్ళంతా పక్షపాతం వచ్చిన అవయవాలతో సమానం. ఆమేన్. సంఘంలో వీళ్ళందరూ ఎవరు? కదులుతున్న వాళ్ళు, పక్షవాతం రానోళ్ళు, కదలలేని వాళ్ళు, పక్షవాతం వచ్చిన వాళ్ళు. కదమ్మ ఎస్తేరమ్మ, కదులుతున్నాయన్నీ మంచిగా ఉన్నాయి, ఆరోగ్యంగా ఉన్నాయి, కదలని అన్నీ పక్షవాతం. కుటుంబాలు పక్షవాతం వచ్చి ఉంటున్నాయి సంఘంలో. వీళ్ళు సంఘానికి భారమే. ఆమేన్. వీళ్ళు సంఘానికి భారమే. వాళ్ళు సంఘానికి రారు, వచ్చే వాళ్ళకి ఇబ్బందిగా ఉంటున్నారు. ఆ కాలు నడవది, మంచిగున్న కాలుని నడవనియదు. ఆమేన్. కాలు నడువు, చేతి నడవదు. రిబికమ్మ ఏమిన్నావు? హుషారుగా లేవు. అర్థం చేసుకోవాలి, నవ్వుతే కుదరది. పక్షపాతం వచ్చిన కాలు మంచుకున్న కాలును కూడా ఏం చేస్తుంది? డిస్టర్బ్ చేస్తుంది. దాన్ని బట్టి ఈ కాలు కూడా ఏ ఊరికి వెళ్తుందా? వెళ్ళదు. సంఘంలో కొందరు పక్షపాతం వచ్చిన వాళ్ళు ఉంటారు, సహవాసంలో కదలరు, గుడ్డివారుగా ఉంటారు. వాళ్ళని ఇంకొకళ్ళు చేయి పట్టుకొని నడిపించాల్సి వస్తుంది. ఆ నడిపించేటోడు గుడ్డోడైతే అందరు గుంతలోకి వెళ్ళిపోతారు. ఆమేన్. కాబట్టి ఎవరికి వాళ్ళే దేవుని చేత తాకబడాలా, సద్గుణం ఉండాలా. మన విశ్వాసంలో ఏముండాలా? సద్గుణం ఉండాలా, జ్ఞానం ఉండాలా. జ్ఞానంలో ఆశ నిగ్రహం ఉండాలా. ఆశలు నిగ్రహించుకోవాలా, కోరికలన్నీ కట్ చేసుకోవాలా. హాయిగా ఇంట్లోనే ఉండాలనిపిస్తుంది, ఉపవాస ప్రార్థనకి ఎందుకు పోవాలనిపిస్తుంది. ఆమేన్. అవన్నీ కూడా మనము నాశనం చేసుకోవాలి ఈ దినం. హల్లెలూయా. ఎలిజబెత్ అవ నేర్చుకోవాలా, వాక్యం చెప్పినప్పుడు మాట్లాడొద్దని. ఆమేన్. హల్లెలూయా. ఇది గుడ్డితనమే. మన కన్నులు ఇంకా తెరవబడలేవు. మనం ఏ స్థలంలో ఉన్నామో తెలియదు, ఇక్కడ దేవుడు ఉన్నాడని తెలియదు. దేవుడు ఉంటే మనం ఎట్లా కదులుతాం? దేవుడు ఇక్కడ ఉంటే ఎట్లుంటారు మీరు? భూమిని ఆకాశం సృష్టించిన దేవుడు అంటే మీ హృదయాల్లో ఇక్కడ దేవుడు లేడని మీరు ఉంటున్నారు. సేవకుడేమో దేవుని సన్నిధిని అనుభవిస్తున్నాడు. హల్లెలూయా. ఈ గుడ్డితనం ఉన్నంత కాలము మరి గొర్రెలు కాపరిని వెంబడించలేవు. గొర్రెలు కాపరిని కాపరి ఒక దిక్కు పోతూ ఉంటే గొర్రెలు కూడా ఇంకో దిక్కు వెళ్తూ ఉంటాయి. ఎందుకు? కాపరిని చూడవు, అవి వినవు, కాపరిని వెంబడించలేవు. గుడ్డితనము మనకు ఉండకూడదు. హల్లెలూయా. ఆశ నిగ్రహం ఉండాలి. ఆశ నిగ్రహంలో సహనం ఉండాలి. ఓర్చుకునే గుణం ఉన్నోడే గుడ్డితనం లేనోడు. ఓర్చుకునే గుణం నీకు ఉంది అని అంటే నువ్వు చూస్తున్నాడువి, నీ చూపులు నీ కన్నులు పని చేస్తున్నాయని అర్థం. నీకు ఓపిక లేదు, సహనం లేదంటే నీ కన్నులు ఇంకా తెరవబడలేవు, నువ్వు గుడ్డివాడవైపోతున్నావు. సహనం ఉండాలా, భక్తి ఉండాలా. దేవుడు అంటే భయం ఉండాలా, భక్తి ఉండాలా. దాంట్లో ఉన్న శక్తి కూడా మనము ఆశ్రయించిన వాళ్ళం ఉండాలా. భక్తిని చూపిస్తున్నాం ఆదివారం నాడు వచ్చి, కానీ ఆ భక్తిలో ఉన్న శక్తి ఎవరి దగ్గర కనిపించట్లేదు. సంఘమే మనమే సిగ్గుచేటు. మనం ఈ దినము మనల్ని మనము పరీక్షించుకోవాలా. ఆమేన్. మనకున్న ఈ సమయంలో మనల్ని మనం పరీక్షించుకొని ప్రభు సన్నిధిలో అప్పజెప్పుకున్నట్లయితే భక్తి ఉండాలా. సహోదర ప్రేమ లేనోడు కూడా గుడ్డోడే. పక్కోళ్ళకి చెప్పండి, పక్కోళ్ళని ప్రేమించినోడు గుడ్డోడే అని చెప్పండి. గుడ్డివాడే. ప్రేమించే చాతగానం దగ్గరికి నువ్వు అయితే నిన్ను కూడా తీసుకుపోయి గుంతలను ఎత్తేస్తాడు. నువ్వు ఎవరినైతే నమ్ముతున్నావో, ఎవరితో అయితే సహవాసం సోపత్ చేస్తున్నావో, స్నేహం చేస్తున్నావో, ఎవరితో సహవాసంలో ఉంటున్నావో వాళ్ళు ఇతరులను ప్రేమిస్తారో లేదో చూసుకోవాలా. వాళ్ళకు ఓపిక ఉందా లేదా చూసుకోవాలా. వాళ్ళకి ఆశ ఉందా లేదా చూసుకోవాలా. కొందరితో నేను వెళ్ళినప్పుడు ఏదో ఒక వస్తువు కొనుక్కుంటారు, కొనుక్కొని ఇక ఇది తినకపోతే నేను కంట్రోల్ కాలేను, గొంతన తినబుద్ధి అవుతుందని తింటారు. అది ఆశ నిగ్రహం లేదు వాళ్ళకు ఆశ నిగ్రహం లేని వాళ్ళు గుడ్డోళ్ళే. ఇంకా ఈ లోకం శాశ్వతం అనుకుంటారు, తిండి శాశ్వతం అనుకుంటారు. ఆమేన్. హల్లెలూయా. ఈ హాలిడేస్ రాగానే ఎటన్నా పోవాలి, ఇక పోకపోతే ఇంట్లో కయ్యమే అవుతుందా? టూర్ పోవాల్సిందే. సండే వచ్చిందంటే ఇంట్లో మటన్ ఉండాలా, మటన్ లేదనుకో ఆశ నిగ్రహం లేదు వాళ్ళకి. అంటే గుడ్డితనంలోనే ఉంటున్నారు వాళ్ళు. ఆమేన్. హల్లెలూయా. గుడ్డితనం నుండి బయటకు రావాలా. దేవుడు నన్ను కూడా ముడుతూ ఉన్నాడు. ముట్టిన ప్రతిసారి కొన్ని తెరలు దేవుడు తీసేస్తూ ఉన్నాడు. నా కన్నులు కూడా స్పష్టంగా చూసేటట్టుగా దేవుడు నాకు మేలు చేస్తున్నాడు. కాబట్టి నేను మీకు జ్ఞాపకం చేస్తున్నాను. హల్లెలూయా. చూసారా మీరు 2వ పేతురులో 1వ అధ్యాయంలో
5, 6, 7, 8, 9 వచనాల వరకు మీరు చూసుకుంటే ఈ సహనం ఉండాలా, భక్తి ఉండాలా, సహోదర ప్రేమ ఉండాలా. సహోదర ప్రేమ ఎందు దయ ఉండాలా. ఎప్పుడైనా నువ్వు ఎవరితో వెళ్తుంటే ఎవరి మీద దయ చూపించకపోతే రేపు నీ మీద కూడా దయ చూపించాడు వాడు. అందుకే నువ్వు వాళ్ళతో సోపతి చేయొద్దు. వాళ్ళని అంత కఠినం చేయ, నువ్వంటే మావోడివి నీకు అట్లా చేస్తానా అని అంటారు. నమ్మద్దు. ఒక మనిషికి చేసినోడు నీకు కూడా చేస్తాడు. మనోడు లేదు, ఎవడు లేడు. హల్లెలూయా. ఇంటోడు లేడు, బయటోడు లేదు. వాని గుణమే అంత. టైం వస్తే ఎవరికైనా కీడు చేస్తాడు. కాబట్టి అటువంటి మనుషులకు నువ్వేం కావాలా? దూరము ఉండాలా. దయ ఉన్నదా లేదా చూసుకోవాలా. ఇది ఎవరు చూస్తారంటే గుడ్డితనం లేనోడు. దయ ఉండాలా. హల్లెలూయా. దయ ఉన్నోడు, మంచితనం ఉన్నోడు, సద్గుణం ఉన్నోడు, ప్రేమ ఉన్నోడు గుడ్డివాడు ఎన్నటికీ కాడు. హల్లెలూయా. ఈ విధంగా దేవుని వాక్యము మనకు చెప్తున్నది. ఇవి మనకు దేవునిలో మనము ఫలభరితులం కావడానికి, ఫలించడానికి ఉపయోగపడుతుంది. ఎంతో సహాయం చేస్తుంది. అందుకే విశ్వాసములు ఇవన్నీ ఉండాలి. ఒకవేళ ఈ స్థితిలో కనుక సంఘం కనబడకపోతే అది దూరదృష్టి లేకుండా గుడ్డివాళ్ళం అయిపోతాం. ఆమెన్. దేవుడు మేలు చేసిన మేళ్ళు కూడా మర్చిపోతారు కొందరు. దేవుడు చేసిన మేళ్ళు మర్చిపోయి చర్చికి వస్తారు, కూర్చుంటారు, హాయిగా నిద్రపోతారు, ఏం వినరు, ఇంటికి వెళ్ళిపోతారు. అది కూడా బేయిమాన్తనం అంటారు. దాన్ని ఏమంటారు? చేసిన మేలు మర్చిపోతే కృతజ్ఞత లేని తనం. దేవుడు మేలు చేస్తాడు. అవసరం ఉన్నప్పుడేమో ఓ దేవుడు 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 అని కళ్ళు కాయలు కాసేదాకా దేవుడి కోసం ఎదురు చూస్తారు. అవసరం తీరిన తర్వాత, దేవుడు మేలు చేసిన తర్వాత దేవుడెవరో నాకు సంబంధము లేదంటారు. హల్లెలూయా. ఆమెన్. ఎంతమంది ఉన్నారు ఇక్కడ? గుడ్డితనం. గుడ్డోడికి త్రోవ చూపిస్తే నష్టం ఉంది. కాబట్టి సంఘము గుడ్డితనంలో నడవకూడదు. హల్లెలూయా. మనుషుల కొరకు సంఘము నడవకూడదు. వాళ్ళు ఏమనుకుంటారో వీళ్ళు ఏమనుకుంటారో అని దేవుని దగ్గరికి రావద్దు. ఆమెన్. దేవుని కొరకే మనం ఏది చేసినా చేయాలి. మనం ఎవరి వైపు చూడాలా? దేవుని వైపు చూడాలా. ఆమెన్. ఆమెన్. హల్లెలూయా. ఉన్నారా లేరా అందరూ? మరి ఇంత దేవుని సన్నిధిలో మనం నేర్చుకుంటే తప్ప మనం గుడ్డితనం నుండి విడుదల పొందాము. ఇంకా కొంతమంది ఎదిగిన వాళ్ళు అనుకుంటాను, ఎదిగిన వాళ్ళు ఎట్లాంటి ప్రశ్నలు ఎత్తారంటే పాలు తాగేటోళ్ళ లెక్క అడుగుతారు నన్ను. అరే ఈ విషయం కూడా తెలియదు అనిపిస్తుంది. ఆ విధంగా ఉండొద్దు. మనం పైకి మనం గొప్పగా అన్నీ తెలుసు అన్నట్టు ఫోజులు ఇస్తాం, కానీ వెతికితే ఒక్క దగ్గర కూడా మనము కనబడము. హల్లెలూయా. ఎక్కడ నిలబడం మనం. ఆ స్థితిలో మనం ఎవరం ఉండొద్దు. కాబట్టి నిన్నటి దినము శుక్రవారం అయిపోయింది, శనివారం కూడా ఉదయం వాళ్ళు ప్రార్థనలో కూర్చున్నారు. వారి కొరకు మనము వాళ్ళని అభినందించాలి. అందరం చప్పట్లు కొడదాం. ఇక్కడున్న వాళ్ళందరూ కూడా ప్రార్థనలో కూర్చున్నారు. ఆమెన్. ప్రార్థన ప్రతి దినం జరగాలి. హల్లెలూయా. వాళ్ళు కళ్ళు తెరిచి చూస్తున్నారు కాబట్టి వాళ్ళు ప్రార్థనలో కూడుకున్నారు. గుడ్డోళ్ళు ఇగో ఇట్లా సోమరులు అయిపోయి, నిష్ఫలులు అయిపోయి హాయిగా వండుకుంటున్నారు. ఆమెన్. వండుకుంటున్నారంటే బేఫికర్లు ఉన్నారు. కష్టం వచ్చినప్పుడు చూసుకుంటే హాయిగా తింటున్నాం, తాగుతున్నాం కదా, పైసలు అయితే వస్తున్నాయి కదా, కట్టుకుంటున్నాం కదా, బట్టలు ఉండదలుగా అయితే ఉన్నది కదా అని అనుకుంటున్నారు. హల్లెలూయా. అవన్నీ దేవుడు ఉచితంగా ప్రేమతో ఇచ్చినవి. మనం కూడా దేవునికి కృతజ్ఞత కలిగి ఉండాలి. ఆమెన్. మనము కళ్ళు తెరవబడిన వారంగా, చూపు కలిగిన వారంగా, చూస్తున్నది గ్రహించిన వాళ్ళంగా దేవుని కొరకు బ్రతకాల. ఆమెన్. ఎందుకు వచ్చినవి చర్చి కంటే? ఏమో ఇక పోవాలి కదా నచ్చిందంటే మీకు చూపు లేనట్టే. ఎందుకు వచ్చారు మీరు చర్చికి, దేవుని దగ్గరికి? సహవాసం కొరకు. సహవాసంలో ఏమున్నది? దేవునితో సహవాసం చేస్తే ఆరోగ్యం ఉంది, సంతోషం ఉన్నది. ఆమెన్. గుడితనం పోతుంది, శక్తి చేత నింపబడతాము. హల్లెలూయా. మహోన్నతుని చాటును నివాసించువాడే సర్వశక్తిని నీడను విశ్రమిస్తాడు. హల్లెలూయా. కాబట్టి ఈ మధ్యాహ్న కాల సమయంలో మనము ఒకవేళ ఇంతదాకా జ్ఞాపకం చేసిన స్థితిలో గనక మంచిదని తెలిసి కూడా దాంట్లో నడవకపోతే అది నువ్వు గుడ్డోడిగా ఉంటున్నావు. దయచేసి ఇంకా ఇలాగే గుడ్డితనంలో ఉంటానని అనుకుంటే మాత్రము నిన్నెవరు కాపాడలేరు. ఈ దినం దేవుడు మాట్లాడుతున్నాడు. ఆ గుడ్డితనపు క్రియలు, ఆ గుడ్డితనం ఎట్లా వస్తుందో ఆ క్రియలు నీలో ఉంటే అవన్నీ విడిచిపెట్టి నువ్వేం కావాలా? నీ కన్నులు తేటగా తెరవబడినటువంటి వ్యక్తిగా, సరిగ్గా చూస్తున్న వాళ్ళు నీ కన్నులు సూటిగా చూస్తూ దేవుని వాక్యంలో ముందుకెళ్ళే స్థితిలోనికి మార్చబడాలా. ఆమెన్. ఎంతమంది మార్చుకుంటారు ఈ దినం? గుడ్డివాడిగా ఉండాలనుకుంటున్నావా? ఉంటే ఒకరోజు నువ్వు గుంతలో పడతావు. నిన్నెవడు లేపడానికి కూడా, పైకి లేపడానికి కూడా ఉండదు. అది దేవుడు దయ చూపితే ఎవరో ఒక సేవకుని పంపించి పైకి లేపుతాడు. ఆమెన్. సౌలును కదా దేవుడు ప్రేమించి అననీయను పంపినట్టు మరి మిమ్మల్ని కూడా పంపి ఆ విధంగా ఆ స్థితి దాకా తెచ్చుకోవద్దు మనం ఎవరం. ఆమెన్. గుంతలు పడేదాకా ఎంతమంది వెయిట్ చేస్తారు? చేతులు కాలేదాకా ఎంతమంది వెయిట్ చేస్తారు?
ఎవరికైనా ఇష్టం ఉందా చేతులు కాలాలని? సేవకుడు నవ్వుతూ చెప్తున్నాడు కానీ రేపు కాలుతుంది మనకు, రేపు పడిపోతాం గుంతలో. ముందే సేవకుడు కుక్క మొరిగినట్టుగా మరుగుతూ ఉన్నాడు. కాబట్టి విని అర్థం చేసుకొని ప్రభు కొరకు సంఘ సహవాసంలో ఎదగండి. ఈ లోకంలో చాలా సంఘాలు ఉంటాయి, స్త్రీల సంఘాలు ఉంటాయి, ఇంకా పురుషుల సంఘాలు ఉంటాయి, అనేక సంఘాలు ఈ లోకంలో ఉంటాయి. వాటిల్లో ఎదగడం కాదు, అక్కడ మనము మన ప్రతాపమో మనకున్నటువంటి బలం చూపించడం కాదు, దేవునితో కలిసి బ్రతకడం నేర్చుకుందాం. ఆమెన్. అప్పుడే మనము కళ్ళు చూపు రెండున్న వాళ్ళంగా ప్రభు కొరకు నడుస్తాం. ఆమెన్. అందరం లేచి నిలబడదాం. మనల్ని మనం దేవుని కొరకు, దేవా నేను అన్ని తెలిసి కూడా చెడ్డ స్థితిలోనికి వెళ్ళిపోతున్నాను, తెలుసని అనుకుంటున్నాను, ఇంకా ఆ స్థితిలో నేను ఉండట్లేదంటే గుడ్డివాడిగా ఉంటున్నానేమో, నా గుడ్డితనం అంతా పోవునట్లుగా ఈ దినము నేను నీ వాక్యానికి అప్పచెప్పుకున్నాను. అందరం సరెండర్ అవుదాం. అయ్యా నాది తప్పే నాయన, నేను నీ వాక్యానికి సరెండర్ అవుతున్నాను ప్రభువా. నా దగ్గర లేనిది నేను ఎవరికి ఇవ్వలేను నాయన, నా దగ్గర ఉన్నదే ఇతరులకు ఇవ్వగలుగుతాను. నీ వాక్యం చేత నేను నింపబడాలి, నీ ప్రేమ చేత నింపబడాలి తండ్రి. చివరిగా నీ యొక్క విశ్వాసంలో, ఆ క్రియలు కలిగిన విశ్వాసంలో నేను ఎదిగినట్లయితే నేను గుడ్డివాడిని ఎన్నటికీ కాను నాయన. సంఘము గుడ్డితనముగా నాయన, గుడ్డితనమును ఎప్పుడు కలిగి ఉండదు నాయన. ఈ సంఘము దూరదృష్టి కలిగి, ఈ సంఘము చూస్తున్న సంఘము, చూపు కలిగిన సంఘము కలిగి ఒక మంచి విజన్తో ముందుకు వెళ్ళినట్టుగా మేమందరం అందరం అందరము ప్రార్థిస్తున్నామయ్యా. నోరు తెరిచి అడుగుదాం, ఎవరికి వాళ్ళం నోరు తెరిచి అడుగుదాం. సంగమా, నిర్లక్ష్యం చేయకూడదు, నిష్ఫలులుగా ఉండకూడదు, సోమరులం కాకూడదు అని అంటే మనము దేవుని సన్నిధిలో మనము దృష్టి కలిగి ఉందాము. ఏమి చేస్తున్నామో అది చూడగలుగుదాం. అననీయ ప్రార్థించినప్పుడు సౌలు పౌలుగా మార్చబడిన తర్వాత పౌలుకు చూపు ఏ విధంగా కలిగిందో, చూపు కలిగిన తర్వాత పరిశుద్ధాత్మ చేత నింపబడి బ్యాప్టిజం ఎలాగో తీసుకున్నాడో ఆ విధంగా ప్రతి సంఘంలో ఉన్న ప్రతి వ్యక్తి పరిశుద్ధాత్మను కలిగి ఉండడమే దేవుని యొక్క ముఖ్య ఉద్దేశము. పరిశుద్ధాత్ముడు నీలో ఉంటే, నీతో ఉంటే ఆయన ముచ్చటిస్తాడు, సర్వసత్యంలో నేను నడిపిస్తాడు. నీవు చక్కటి చూపు కలిగి, అనగా దేవుని దివ్య దృష్టి కలిగి నీవు ముందుకు వెళ్తూ ఉంటావు. కనుక సంగమా, ఎవరం కూడా నిర్లక్ష్యం చేయొద్దు. ప్రభువుకు అప్పచెప్పుకుందాం మనల్ని మనము. థ్యాంక్ యూ లార్డ్. హల్లెలూయా. థ్యాంక్ యూ జీసస్. వందనాలు, స్తోత్రములు. నీవే నా ఊపిరి, నీవే నా ఊపిరి, నీ సన్నిధియే నాకు జీవం. అందరం చెప్తాం చేతులు. నీవే నా ఊపిరి, నీవే నా ఊపిరి, నీ సన్నిధియే నాకు జీవం. చేతులతో చెప్దాం. నీవే నాశ, నీవే నీవే నా కోరిక నీవే. అందరం చెప్దాం. నీవే నాశ, నీవే నీవే నా కోరిక నీవే. నీవే జీవాహారం, నీవే జీవాహారం, నీ వాక్యమే నాకు జీవం. చేతులెత్తి చెప్దాము. నీవే జీవాహారం, నీవే జీవాహారం, నీ వాక్యమే నాకు జీవం. నీవే నాశ, నీవే నీవే నా కోరిక నీవే. నీవే నాశ, నీవే నీవే నా కోరిక నీవే.
నా ఆశ నీవే, నా కోరిక నీవే. థ్యాంక్ యూ లార్డ్. వందనములు తండ్రి. ఈ సమయంలో మనమందరం నిర్ణయం తీసుకుందాం. దయచేసి ఇప్పటికైనా మరి అన్యులైతే సిగ్గులేని వారుగా ఉంటున్నారని ఎఫెసీ పత్రిక 4వ అధ్యాయంలో మనం 17వ వచనం 18వ వచనంలో అక్కడ మనం చూస్తూ ఉంటున్నాం. మరి దేవుని బిడ్డలు కూడా సిగ్గు లేకుండా ఉండకూడదని నేను జ్ఞాపకం చేస్తున్నాను. దేవుని వాక్యము స్పష్టంగా చెప్తున్నది, నీకు దేవుని నమ్మని బిడ్డకి తేడా ఉండాలి. కాబట్టి మనము దేవుని సన్నిధిలో భయముతో భక్తితో మనమందరం మసులుకుందాం. గుడ్డివారుగా ఉండకూడదు. గుడ్డివాడు నడుస్తూ ఉంటే మరి ముండ్ల తుప్పల్లోకి వెళ్తాడు, రాళ్ళలోకి వెళ్తాడు. ప్రతి రోడ్లో త్రోవలో ఉన్న ప్రతిదీ కూడా వాని జీవితంలో అనుభవించాల్సి వస్తుంది. చివరికి గుంతల్లో పడిపోతాడు. కాబట్టి ఆ గుడ్డితనం నుండి దేవుడి దినం మనము తొలగిపోవాలని ఎదురు చూస్తూ ఉన్నాడు. నీవు చూపు ఉంటే ఇతరులకు నీవు మరి వెలుగుగా ఉంటావు. నీవు చూస్తున్న వాడవైతే ఇతరులను నీవు తెలుసుకొని వారికి కావాల్సిందల్లా ఇవ్వగలుగుతావు. నీవు దేవుని సన్నిధిలో ఆయన కొరకు బ్రతకడానికి నిర్ణయం తీసుకోనండి. మనమందరం అలాగే ఉంటుండగా మన మధ్యలో ఉన్న పాల్సన్ బ్రదర్ ప్రార్థన చేస్తారు విన్న వాక్యాన్ని బట్టి. తరువాత మనం బల్లాలోకి వెళ్దాము.